ఏంటి కొనుక్కున్నావు అంటనే అంట. ఎవరితో? ఆ చెట్టు కింద కొనుక్కున్న వ్యక్తితో. అంటే అప్పుడు కొన్ని వాడుకోలు అంటాయంట, ఒకసారి నన్ను చూడు అంటాయంట. చూస్తే మరి ఏంటి మెత్తం కొనుక్కుంటావు అంటాయంట. వాడు కొద్దిసేపటికి కోసుకో అంటాయంట. ఇంకోసేపు అంట మేము చాలా టేస్ట్గా ఉంటాం అని ఈ కాయలు ఆయనతో మాట్లాడుతున్నాయంట. ఒక్కసారి నేను కళ్ళతో ఆ కాయల వైపు చూశాడంట. చూసి ఓనర్ లేడుగా, లేదు, ఖచ్చితంగా కొన్ని కోసి తిని కొన్ని బ్యాగ్ వేసుకెళ్ళాలని తీశాడట. లోపల తాంపులు వచ్చి అతను రక్షించబడిన వ్యక్తి తనలో దేవుని ఆత్మ నివాసం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు గమ్మున తీశాడు. లెక్సి కాయన ఫస్ట్ టైం కాయనలో పట్టుకున్నాడు. పట్టుకుంటే నువ్వు దేవుని బిడ్డవే అన్నాడు ఒక స్వరం. నువ్వెవరో తెలుసా? దేవుని బిడ్డవే అన్నాడు. ఒకసారి ఒక్క దెబ్బ తీసేశాడట. ఒక్క కాయ కూడా పోయలేదన్నమాట. ఇప్పుడు చెప్పండి, అతను దేవుని పిల్లవాడా కాదు? ఎవరు చెప్పారు చెప్పండి సాక్ష్యం? దేవుని ఆత్మ ఆయన ఆత్మతో. చూశారు? ఇట్లాంటి అనుభూతులు మీకు వచ్చే ఉంటాయి. ఇట్లాంటి అనుభూతులు, ఇట్లాంటి ఫీలింగ్స్ మనకు లేకుండా దేవుని పిల్లలుగా చలామణి అవుతుంటే నువ్వు దేవుని పిల్లవాడు కాదు. నాకు తెలిసి నీలో ఏదో మిస్టేక్ ఉందని నాకు కాదు. ఏమో చెప్పలేము, చివరికి తెలియదమ్మా ఒకరికొకరు. ఇప్పుడైతే చలామణి అయిపోతుంది కదా అందరూ. మార్కెట్లు అన్నీ అన్నట్టుగా డ్యామేజ్ కాయలు కూడా మంచి కాయలు పడి వెళ్ళిపోతాయి. ఒకరోజు దేవుడు ఫిల్టర్ చేస్తాడు, గ్రేడింగ్ చేస్తాడు. మీకు తెలుసలేదో ప్రభు పిల్లల్లో ఎట్లాంటి సంతోషం ఉంటుందో తెలుసా? నేను ఒకసారి వాక్యం చదువుతున్నప్పుడు అపోస్తలుల కార్యాలు 9:39 ఒక మాట చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. అపోస్తలుల 9:39 ఒక్కసారి చూడండి. అపోస్తలుల 9:39 జస్ట్ వాక్యం వెళ్ళే ముందు మీకు ఒక మాట చెప్తాను. 8:39 అపోస్తలుల కార్యాలు 8:39 వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయిన నపుంసకుడు సంతోషించుచు ఆపండి. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను. ఇప్పుడు నపుంసకుడు ఏం చేశాడు? ఇక్కడ నపుంసకుడు ఏం చేశాడు చెప్పండి? రక్షణ పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకుని ఎంతసేపు అవుతుంది? అప్పుడే కదా నపుంసకుడు తిరిగి తన త్రోవను వెళ్ళిపోతున్నాడు కదా. ఫిలిప్పు లేడు అసలు అక్కడ. అప్పుడు నపుంసకుడు ఎలా వెళ్తున్నాడంట? ఇప్పుడు నపుంసకుడులో ఉన్న సంతోషం ఏ సంతోషం చెప్పండి? ఒక కామెడీ సినిమా చూస్తే వచ్చే సంతోషమా, లేదంటే ఈ లోక సంబంధమైన వాటి సంతోషం? ఏ సంతోషం ఉంది కదా అతనిలో? పరిశుద్ధ ఆత్మ సంతోషం. చూసారా? రక్షించబడిన ఒక వ్యక్తిలో, దేవుని పిల్లల్లో ఈ కూడికలంటే ఎగిరి పనిచేస్తారు. తెలుసా మీకు ఆ సంతోషం? కూడికంటే సంతోషం లేదు. అందులో ఉపవాస కూడికంటే నువ్వు నిజంగా దేవుని పిల్లవాడివి, నిజంగా నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తి అయితే ఉపవాస కూడిక అని అనౌన్స్మెంట్ చేస్తే నీ హృదయం పొంగిపోవాలి. తెలుసా? నీ హృదయం ఎంత సంతోషంతో, అబ్బా మా పాస్టర్ గారు ఈరోజు ఉపవాస కూడిక వాక్యానుసారంగా నిజంగా మందిరంలో, అబ్బా నీ హృదయం ఎలా ఉంటుందంటే ఈ రోజు వెళ్ళాలి నేను, నా హృదయం అబ్బా ఎంతో ప్రార్థించాలి, నా సంఘం కొరకు ప్రార్థించాలి, నా కుటుంబం కొరకు ప్రార్థించాలి, నా పిల్లల కొరకు, నా బాబుల కొరకు ఒక మంచి ప్రార్థించే ఒక ఉపవాస కూడికను ఏర్పాటు చేశాడు, ఖచ్చితంగా నేను వెళ్ళాలి అని ఒక మంచి దృక్పథం నీలో ఉరకలుపుతా ఉంటుంది. పిక్నిక్ వెళ్ళాలంటే నీకు అసలు ఊటీ వెళ్ళాలంటే, లేదంటే ఎక్కడన్నా విహారయాత్రకు వెళ్ళాలంటే, లేదా టూర్కి వెళ్ళాలంటే ఉన్న సంతోషం దేవుడి కొడుకులంటే ఉంటుందా నీకు సంతోషం? నీకు టూర్ అంటే భలే సంతోషం ఉంటుంది. దేవుడి కొడుకులంటే అసలు దీని బట్టే చెప్పొచ్చు నువ్వు దేవుడి పిల్లవాడు కాదు. దేవుడి పిల్లల్లో ఎంత గొప్ప సంతోషం! అసలు ఆ సంతోషం మనలో టెస్ట్ చేసుకోవాలి. మన సంతోషం దానికి ఆ సంతోషానికి అడ్డొచ్చింది ఏదైనా. కొంతమంది అనొచ్చు, ఇప్పుడే కొంతమంది పనులు వచ్చి మీ దగ్గర నుంచి పని చేస్తారనొచ్చు. తర్వాత వెళ్ళే నువ్వు అని చెప్పలేదే, వస్తే లోపల ఏమైందంట వాళ్ళే. ఇట్లాంటి ఒక గట్స్ దేవుడు ఇస్తాడా? తర్వాత రాబో మేము ప్రార్థన చేసుకుంటాం అని చెప్పొచ్చుగా. దాని మూలం నువ్వు ప్రార్థన అనుకుంటావా? అట్లాంటి ఎప్పుడు చేయవాలి. ఎందుకు నువ్వు దేవుని పిల్లవాడు, దేవుడికి సంబంధించిన వాడు. దేవుడు చెప్పిన మాటలే వినాలి. ఎందుకు తెలుసా? దైవికమైన సంతోషం మీలో ఉబుకుతూ ఉండాలి. దైవికమైన సంతోషం ఇంకా హెచ్చించబడాలి. అది అందుకనే ఊగుచుండు ఆ మాట చూస్తేనే ఊగుచుండు నీటి ఊటవలే ఉబ్బుకాలి. ఉబ్బుకుతాం అంటే తెలుసా? అబ్బా ఎంత సంతోషం ఉంటుందో. చాలా మందికి తెలియదు అన్న విషయం. దీన్ని బట్టి మనం సిమ్టమ్ గుర్తుపెట్టవచ్చు.
ఇంకోటి కూడా దేవుని పిల్లలు అంటారు రుజువు ఇంకోటి కూడా ఉంది, చదవడానికి సమయం లేదు కానీ వాళ్ళంటే ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుచుకుంటారంట వాళ్ళు. మొదటి యోహాను రాసిన పత్రికలో ఉంటుంది, సమయం లేదు కాబట్టి ఇవన్నీ రుజువులు వాస్తవం చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వాక్యంలో పోతాం. నెహెమ్యా గ్రంథం 9:1 ఉద్దేశించి మనం వాక్యం చెప్పుకోబోతున్నాం. నెహెమ్యా 9:1 బట్టి ఇక్కడ మనం అందరం కూర్చున్నాం కదమ్మా. ఈరోజు మనం ఇక్కడ 24వ తారీఖు ఏంటి అసలు ఇక్కడ ఈరోజు ఏంటి ఫంక్షన్? ఉపవాస కూడిక. ఎందుకు ఇక్కడ కూర్చున్నామంటే దీనికి ఆధారం ఏంటంటే నెహెమ్యా 9:1 వాక్య ఆధారం అంటే జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నెహెమ్యా 9:1 ప్రకారం ఇక్కడ కూర్చున్నాం. నెహెమ్యా 9:1 ప్రకారం కూర్చున్నాం. మన జీవితాల్లో నెహెమ్యా 10:1 జరగాలి. ఖచ్చితంగా నెహెమ్యా 10:1 జరగాలి. నెహెమ్యా 9:1 నుంచి నెహెమ్యా 10:1 మధ్యలో ఏం జరిగిందో అదే ఈ రోజు వాక్యం చెప్పే ముందు నెహెమ్యా 10:1 చదువుదాం. ఫస్ట్ మేము, తర్వాత ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని రాయించుకొనగా. ఇక్కడ జాగ్రత్తగా విన్నాం. నెహెమ్యా 10:1 ఏం జరిగిందంటే మేము, ఎవరి మేము? నెహెమ్యా 9:1 చెప్పుకొని ఒప్పుకుంటూ చూసారా? కూడుకొని చూసారా? ఆ మాట చదవండి, చిన్న పాయింట్. కూడి వచ్చింది వాళ్ళు వీళ్ళు. కూడి వచ్చిన మేము అంటే ఎవరు తెలుసా? కూడి వచ్చిన మీకు ఎవరు కాదు. ఈరోజు కూడికి ఎవరైతే నేను అనుకున్న మనసులో నిజంగా ఎవరైతే వస్తారో వాళ్ళకే మేము. కూడి వచ్చిన వారే మేము. వాళ్ళలో నెహెమ్యా కూడా ఉన్నాడు, నేను కూడా ఉన్నాను వాళ్ళలో. ఇక్కడ నేను అంటే నేను, మీరు అంటే మీరు, కానీ ఇక్కడ నేను లేదు మీరు లేదు. ఏమో చెప్పండి? మేము అంటే మనం అందరం. ఈ ఉపవాస దినంలో మనం చేయాల్సిన పనులు చాలాసార్లు ఉపవాసం కూడుకున్నప్పుడు చాలా మంది ఏమేం చేయాలనుకుంటారు, చేయాల్సిందే చేయరు. ఒక్కొక్కళ్ళు శుక్రవారం ఉపవాసం ఉంటారు. ఎందుకుంటారో తెలియదు. ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారన్న వాళ్ళు ఆ చేయాల్సిన ప్రార్థన చేసుకొస్తారు. ఇంకా ఆ రోజే ఎక్కువ గొడవలు పెట్టుకుంటారు, కలహాలు ఆడతారు, వాళ్ళతో అబద్ధాలు చెప్తారు. ఎలా ఎందుకు దండను ఆదర్శించినట్టు ఫోన్ చేసే అనవసరంగా నిజం వేస్ట్ అమ్మా ఉపవాసం. దాంట్లో సయ్యి సారం లేని ఉపవాసం అది. చవి సారం లేని ఆహారం తింటారమ్మా మీరు, అది మీకు స్టామినా ఇవ్వదు. లోపల పెట్టిన సేమ్ లేవు. అట్లాంటప్పుడు ఆహారం తిన్నామంటే తిన్నాం లోపల ఏం పని చేయదు. అందుకే ఉపవాస దినం అప్పుడు జనరల్గా ఇక్కడ మనం చేయాల్సింది ఒకటి, మనం చేయాల్సిన పనులు నెహెమ్యా 10:1 ప్రకారం ఒకటి ఏం జరిగిందంట? ఒప్పుకొని జరగాలి. ఒకటి ఉపవాస దినంలో వాళ్ళు చేసిన పని అదే, ఒప్పుకొనుట ఒకటి. రెండో పని ఏం చేశారు తెలుసా? చెప్పినది అంటే కొన్ని చెప్పాలి దేవుడికి. ఒకటి ఒప్పుకొనుట జరగాలి, రెండోది చెప్పినది అని చెప్పుట అనేది జరగాలి దేవునికి. మూడవది స్థిరమైన నిబంధన చేసుకోవాలి. మూడవ పాయింట్ స్థిరమైన నిబంధన. ప్రభుత్వం ఒక నిబంధన చేయాలి, ఒక తీర్మానం. అది పేపర్ కూడా తీసుకొచ్చారు, చివరిలో చేతులుగా పేపర్ కూడా తెచ్చుకొచ్చేది. నా దగ్గర ఉన్నాయి వైట్ పేపర్స్. నేను నిబంధన చేయడానికి వైట్ పేపర్స్ అని కట్ చేసి తీసుకొచ్చాను. మూడవ పాయింట్ స్థిరమైన, అది కూడా ఏ నిబంధన? అది స్థిరమైనది. ఈ రోజు చేసుకొని రేపు మర్చిపోవడం కాదు, స్టాండ్గా ఉంటారు. అలా ఉంటేనే చేయండి, లేదంటే మిమ్మల్ని ఎవరికి అనుమతించారు. ఆ రోజు వాళ్ళు నెహెమ్యా 9:1 అక్కడ కూడుకొని 24వ తారీఖు 24వ తేదీన కూడుకొని నెహెమ్యా 10:1 వచ్చేసరికి 9వ అధ్యాయం మొత్తం అయిపోయింది. 9వ అధ్యాయం మొత్తం డీటెయిల్గా చెప్తాను ఈరోజు మీకు. వాళ్ళు ఏం చేస్తారు, ఏం చెప్పారు, వాళ్ళు ఏం తీసుకున్నారు, తీర్మానాలు అవన్నీ కూడా చెప్పేస్తారు. అది కూడా ఎట్లా తీసుకున్నారు? స్థిరమైన నిబంధన చేసుకున్నారంట వాళ్ళు. ఇది మూడవది. నెక్స్ట్ రాయించుకొనగా, రాశారంట. దాన్ని ఇతరుల ద్వారా రాయించి దానికి ముద్రలు కూడా వేశారంట. దాని కింద పాయింట్లో ఉంటుంది ముద్రలు వేసినట్టుగా. చూడండి, రాయించుకొనగా మా ప్రధానులను, లేవీయులను, యాజకులను దానికి ముద్రలు వేసిరి. ముద్ర కూడా వేశారు, సీల్. ఉపవాస దినము రోజు ఏం చేశారు తెలుసు? వాళ్ళు కొన్ని పనులు చేశారు. ఒకటి ఒప్పుకున్నారు, రెండు చెప్పారు, మూడు స్థిరమైన నియమం చేసుకున్నారు, నాలుగు రాయించుకున్నారు, ఐదు ముద్రలు వేశారు. ఈరోజు మీ పేపర్ మేము కూడా తీసుకొని నేను చూసి దాన్ని రైట్ కొట్టుకొని డేట్ వేసుకుంటాను. ఎట్లాంటి ఎన్నో మన ముందు కొన్ని జరిగిపోయినాయి కూడా, అవి మరి మర్చిపోయారు. అలా ఉండకూడదమ్మా. ఈ ఉపవాస దినం ప్రభుత్వం అనిపించింది కాబట్టి ఈ ఉపవాస దినం రోజు స్థిరమైన నిబంధన చేసుకోవాలి.
అది నీ కుటుంబ పరంగా చేసుకుంటావో, నీ ఆత్మీయంగా చేసుకుంటావో, విన్న వాక్యాన్ని బట్టి నువ్వు చేసుకోవాలి. వాళ్ళు ఏం చేసుకున్నారు అది కూడా సింపుల్గా చెప్తాను, మీరేం చేసుకుంటారో చేసుకోండి. అది మీ ఇష్టం, తీర్మానం అది మీ చేతుల్లో ఉంది. అది నేను బలవంతంగా చేయించేది కాదు. వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్తే ఆ ప్రాబ్లమ్స్ నెహెమ్యా వాళ్ళ సొల్యూషన్ చెప్పి వాళ్ళ చేత కొన్ని తీర్మానాలు చేయించాడు. ఇది ఉపవాస దినం. ఈరోజు ఈ ఉపవాస దినంలో ఎట్లాంటి పనులు ఏమి చేయలేదు అనుకోండి, ఇట్లాంటి పనులు ఏమి చేయకపోతే ఆ రోజు ఏమైపోయింది చెప్పండి, వ్యర్థమైపోయింది. అందుకని నెహెమ్యా 9:1 ప్రకారం కూర్చున్నాం. నెహెమ్యా 10:1 కూడా జరగాలి. ఒకవేళ నెహెమ్యా 9:1 మాత్రమే జరిగింది, నెహెమ్యా 10:1 జరగకపోతే ఈ ఉపవాస కూడిక ఏంటి చెప్పండి, దీనికి అర్థం ఉంటుందా? దీనికి అర్థమే ఉండదు. మన కూడికి ఒక అర్థం ఉండాలంటే ఖచ్చితంగా 10:1 జరగాల్సిందే. 9:1 వచ్చిన మనము 10:1 జరగాలంటే ఈ మధ్యలో ఏం జరిగిందంటే 3 పాయింట్లు జరిగినాయి. ఒకటి, ఒప్పుకున్నారు. ఇవి నేను టిక్కులు పెడతాను జాగ్రత్తగా. ఒప్పుకునుట. ఏం ఒప్పుకున్నారు ఒక్కసారి? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. సరే, ఏమేమి ఒప్పుకున్నారంటే వాళ్ళ పాపములు, వాళ్ళ పితరుల పాపములు. వాళ్ళ పాపములు, వాళ్ళ పితరుల పాపములు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒప్పుకోనుట. ఇది చాలా మంది చేయలేకపోతున్నారు. అది కూడా ఏంటంటే నిజంగా సరైన పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. వాళ్ళ పాపములు, వాళ్ళ పితరుల పాపాలు ఏంటో ఒక లిస్ట్ అవుట్ చేద్దాం మనం ఈరోజు. ఒక లిస్ట్ అవుట్గా చెప్తాను. ఒక్కొక్కటి దానికి ఒక్కొక్కటి వచ్చింది మరొకసారి వస్తుంది, అయినా పర్లేదు రాసేసుకుందాం ఒక్కొక్కటి. మళ్ళీ ఒకసారి ఆ లిస్ట్ అబ్జర్వ్ చేద్దాం. పాయింట్ చెప్తాను. ఏమేమి పాపాలని నోట్ చేశాను దీంట్లో. 9వ అధ్యాయం జాగ్రత్తగా 16వ వచనం దగ్గర వచ్చినాయి, స్టార్ట్ అయింది. 16వ వచనం ఒక్కొక్కటి చెప్తాను, రాసుకుంది దాన్ని. ఫస్ట్ 9:16 స్టార్ట్ చేద్దాం. సరే, నేను చదువుతూ చెప్తాను, మీరు రాసుకోండి. 9:16 అయితే వారును మా పితరులను గర్వించి, మొదటి పాపం పేరు గర్వం రాసుకోవాలి. ఫస్ట్ పాయింట్ గర్వం. ఒకటి గర్వం, చదువుతూ చెప్తూ వెళ్తా ఉంటాను జాగ్రత్తగా. ఒకటి గర్వం, వాక్యానికి చాలా జాగ్రత్త చూడండి. రెండోది లోబడనొల్లక, రెండోది లోబడనితనం. ఇలా రాసుకోవడం. ఒకటి గర్వం, 2 లోబడనితనం. నెక్స్ట్ 3, నీ ఆజ్ఞలకు చెవి యొక్కకపోయి, అంటే దేవుని ఆజ్ఞలకు చెవి యొక్కకపోవడం. 3వ పాయింట్, దేవుని ఆజ్ఞలకు చెవి యొక్కకపోవడం. దేవుని ఆజ్ఞలకు చెవి ఇవ్వకపోవడం. 3. నెక్స్ట్ 17వ వచనం, వారు విధేయులకు మనస్సు లేని వారై. విధేయులకు మనస్సు లేని వారై అంటే విధేయత లేని మనస్సు. విధేయత లేని మనస్సు. విధేయత లేని మనస్సు. ఎన్ని వచ్చినా కూడా లెక్క పెట్టుకోండి. 4. మీరు అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, కరెక్ట్ రాసుకుంటాం ఉండాలి. విధేయత లేని మనస్సు. ఆ తర్వాత తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక. దేవుని అద్భుతములను జ్ఞాపకము చేసుకొనకపోవడం. దేవుని అద్భుతములను, లేదంటే దేవుని కార్యములను పెట్టుకోవచ్చు. దేవుని అద్భుతములను జ్ఞాపకము చేసుకొనకపోవడం. దేవుని అద్భుతములను జ్ఞాపకము చేసుకొనకపోవడం. 5. నెక్స్ట్, తమ మనస్సును కఠినపరచుకుని, అంటే మనస్సును కఠినపరచుకోవడం. మనస్సును కఠినపరచుకోవడం. ఇది ఏంటంటే 6, మనస్సును కఠినపరచుకోవడం. అలా మీరు టిక్ పెట్టుకోవాలి, రాసుకుంటా ఉంటారు జాగ్రత్తగా. మనస్సును కఠినపరచుకోవడం. తర్వాత తాముండి వచ్చిన దాస్యపు దేశంలో తిరిగి వెళ్ళుటకు ఒక అధికారాన్ని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసాయి. అంటే తిరుగుబాటు చేయుట, దేవుని మీద తిరుగుబాటు చేయుట. దేవుని మీద తిరుగుబాటు చేయుట. అక్కడ ఒకసారి ఆపండి. మొత్తం ఎన్ని వచ్చినాయి చెప్పండి ఇప్పుడు. ఒకసారి చదవండి. 7. ఒకటి గర్వం, లోబడినతనం, దేవుని ఆజ్ఞలకు చెవి ఇవ్వకపోవడం, విధేయత లేని మనసు, మనసును కఠినపరచుకోవడం. ఆ తర్వాత 18 చివరిలో 18 వారు ఒక కోత దూడను చేసుకుని
ఐగుప్తుల నుండి మమ్మల్ని రక్షించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినందున, అంటే దేవునికి బహు విసుగు పుట్టించడం. అక్కడ అండర్లైన్ బహు విసుగు, పంచతం చివరిలైన్ బహు విసుగు అంటే దేవుడిని బహు విసుగు పుట్టించడం, దేవునికి బహు విసుగు పుట్టించుట, దేవునికి బహు విసుగు పుట్టించుట. ఆ తర్వాత 25 చివరిలో చదువుతున్నాను చూడండి, 25 చివరి వచ్చిన అలాగున వారు తిని తృప్తి పొంది మదించి, 27 వచనంలో చివరి లైన్ అలాగున వారు తిని తృప్తి పొంది మదించి, కనపడతా లేదా? మదించి 25లో చివరి మదించి అనగా ముందు దాంట్లో అది మదించుట అని రాయండి, పర్వాలేదు, ఒకే అర్థం వస్తుంది కానీ అయినా రాయండి, కంటిన్యూ చేద్దాం. మదించి ఇది ఎన్నో తెలుసా మీకు? 9 మదించుట, మదించుట. తర్వాత 26 అయినను వారు అవిధేయులై, అవిధేయులై, అవిధేయత, అవిధేయత 10 అవిధేయత, అవిధేయత. ఆ తర్వాత నీ మీద తిరుగుబాటు చేసి, మళ్ళా రాయండి పర్వాలేదు, మళ్ళీ వచ్చిందైనా పర్లేదు, ఈసారి తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు చేయుట వచ్చిందైనా మళ్ళా రాయండి. నెంబర్ 3 దేవుని మీద తిరుగుబాటు చేయుట. తర్వాత నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక, అంటే దేవుని వాక్యమును నిర్లక్ష్య పెట్టడం, దేవుని వాక్యమును నిర్లక్ష్య పెట్టుట, దేవుని వాక్యమును నిర్లక్ష్య పెట్టుట, దాన్ని ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక అంటారు. దేవుని వాక్యమును నిర్లక్ష్య పెట్టడం. తర్వాత దేవుని వాక్యమును త్రోసివేయడం, ఇంకో పాపం, దేవుని వాక్యమును త్రోసివేయుట. దేవుని వాక్యమును త్రోసివేయుట 13 దేవుని వాక్యమును త్రోసివేయుట. తర్వాత నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి, దీన్ని ఎలా అనుకుంటున్నాను? ప్రకటన ప్రకారం ఆ రోజు ప్రవక్తను చంపారు, ఈరోజు దేవుని సేవకులను విమర్శించుట. దేవుని సేవకులను మనం చంపేంతలో కాదులేండి, దేవుని సేవకులను విమర్శించుట. దేవుని సేవకులను విమర్శించడమే కొత్త నిబంధన ప్రకారం చంపడం అన్నమాట. అలా రాసుకోవాలి, దేవుని సేవకులను విమర్శించుట. తర్వాత నీకు బహుగా విసుగు పుట్టించిరి, దేవునికి బహుగా విసుగు పుట్టించుట, దేవుని బహుగా విసుగు పుట్టించుట వచ్చిందనే రాయాలి మళ్ళీ, దేవుని బహుగా విసుగు పుట్టించుట. నాకు తెలిసి ఇప్పుడు 15 ఉండండి, 15 దేవుని బహుగా విసుగు పుట్టించుట 15. తర్వాత 28 వచనం, 28 వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా, మరలా ద్రోహులు కాగా అంటే ద్రోహులుగా ఉండడం, ద్రోహులు అంటే ద్రోహము చేయుట అని అంటే చాలు, ద్రోహము చేయుట, ద్రోహము చేయుట 28లో ఉందన్నమాట ఆ మాట, ద్రోహము చేయుట. తర్వాత 29 వచ్చి చదువుకుని వెళ్తున్నాను చూడండి. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన వాటి వలన వాడు బతుకును కదా, వారు మరలా నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచున్నట్లు నీవు వారి మీద సాక్ష్యం పలికినను వారు గర్వించి, మళ్ళా గర్వము, మళ్ళా గర్వం. నెక్స్ట్ నీ ఆజ్ఞలకు లోబడక, అంటే దేవుని ఆజ్ఞలకు లోబడకపోవడం, దేవుని ఆజ్ఞలకు లోబడకపోవడం, దేవుని ఆజ్ఞలకు లోబడకపోవడం. ఆ తర్వాత నీ విధుల విషయంలో పాపులై, నీ విధుల విషయంలో పాపులుగా ఉండుట. విధులు అంటే దేవుడు ఇచ్చిన చేయమన్న పనులు అన్నమాట, దేవుడు చేయమన్న విషయంలో, చేయమన్న పనుల విషయంలో పాపులు అయిపోయారు వాళ్ళు. అలాగే విధుల విషయంలో పాపులుగా ఉండుట, లేదంటే విధుల విషయంలో పాపము చేయుట, విధుల విషయంలో పాపము చేయుట. తర్వాత
నిన్ను తిరస్కరించి దేవుడిని తిరస్కరించుట. నిన్ను తిరస్కరించి దేవుడిని తిరస్కరించుట. తర్వాత తమ మనస్సును కఠినపరుచుకుని, అంటే మనస్సును కఠినపరుచుకునుట. మనస్సును కఠినపరుచుకునుట. మనస్సును కఠినపరుచుకునుట. మనస్సును కఠినపరుచుకునుట. తర్వాత నీ మాట వినకపోయిరి, అంటే దేవుని మాట వినకపోవుట. దేవుని మాట వినకపోవుట. ఆ తర్వాత దాంట్లో 30వ వచనం చదువుకొని పెడితే, నీవు అనేక సంవత్సరములు వారు వచ్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారికి సాక్ష్యం పలికితివి, కానీ వారు వినకపోయిరి. మళ్ళా దేవుని మాట వినకపోవుట. దేవుని మాట వినకపోవట. మళ్ళా వచ్చింది. ఇప్పుడు నేను మొత్తం 23. నెక్స్ట్ 24 33 వచ్చినకి వచ్చేసాడు. అంటే 33 మా మీదకి వచ్చిన శ్రమలన్నింటినీ చూడగా నీవు న్యాయస్థుడే, నీవు సత్యముగానే ప్రవర్తించేవి, కానీ మేము దుర్మార్గులమైతిమి. దుర్మార్గత దుర్మార్గులుగా ఉండడం అన్నమాట. దుర్మార్గత అని పెట్టుకోవచ్చు. దుర్మార్గత. తర్వాత 34 మా రాజులు కానీ, మా ప్రధానులు కానీ, మా యాజకులు కానీ, మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేదు. అంటే వాక్యానుసారంగా నడవకపోవడం, వాక్యానుసారంగా నడుచుకొనకపోవుట. వాక్యానుసారంగా నడుచుకొనకపోవుట. తర్వాత నీవు వారి మీద పలికిన సాక్ష్యములైనను నీ ఆజ్ఞలైనను వారు వినకపోయిరి. అంటే దేవుని యొక్క మాట వినకపోవుట. అలా దేవుని మాట వినకపోవుట. దేవుని మాట వినకపోవుట. ఆ తర్వాత 35వ వచనం, వారు తమ రాజ్య పరిపాలన కాలం ముందు నీవు తమ ఎడలో చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, దేవుడు చేసిన మేలులను తలంచకపోవడం. మేలులను తలంచకపోవడం. ఎందుకంటే 35లో ఉందన్నమాట. వారు తమ రాజ్య పరిపాలన కాలం ముందు నీవు తమ ఎడలో చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, దేవుడు చేసిన మేలులను తలంచకపోవడం. తర్వాత నీవు వారికి ఇచ్చిన విస్తారమైన ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవింపకపోయిరి. దేవుడిని సేవించకపోవడం. దేవుడిని సేవించకపోవడం. దేవుడిని సేవించకపోవడం. తర్వాత తమ చెడునతలు విడిచి మారు మనసు పొందరైంది. మారు మనసు లేకపోవడం. మారు మనసు పొందకపోవడం. మారు మనసు పొందకపోవడం. మొత్తం ఎన్నైనా 29. 10వ అధ్యాయం 1వ వచనంలో మేము ఒప్పుకొని, ఏం ఒప్పుకున్నారు? వాళ్ళ పాపములు, వాళ్ళ పితరుల పాపాలు. ఏంటవి? లిస్ట్ అవుట్ చేస్తే ఎన్ని వచ్చినాయి చెప్పండి? 29. 29లో ఏదైనా పాపం 3 సార్లు వచ్చిందా? చూడండి, రిపీట్ అయ్యే పాపం 3 సార్లు వచ్చింది. 4 సార్లు వచ్చింది. ఏదైనా 4 సార్లు రాలేదా? ఏదైనా ఒక చేసిన పాపం, చేసిన తప్పే 4 సార్లు చెప్పినట్టుగా ఉంది. ఏదైనా 4 ఉండదు. 4 సార్లు రాలేదా? ఒకసారి చెక్ చేసుకుని కావాలన్నా. ఒక తప్పు చేస్తారు, అదే 4 సార్లు ఈ వాక్యంలో చెప్పినట్టుగా కనపడిందా? కనపడలేదు. 3 సార్లు 3 సార్లు కనపడి పాపం చెప్పండి. దేవుని మాట వినకపోవడం. దేవుని మాట వినకపోవడం. అందరూ వినాలి మాట. ఏమి ఇదే చెప్పాడు. నిజంగా ఇక్కడ అందరూ 24 దినం మీరందరూ దూడిపోసుకొని మిమ్మల్ని మీరు వచ్చి కూర్చున్నారు ఇక్కడ. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఓ దేవుని పిల్లలారా. అది మరి దారుణం కదా. దేవుని పిల్లలు దేవుని మాట వినకపోవడం, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ఇందాక అందుకే చెప్పాను, మీరు ఎవరి పిల్లలు?
మీరు అపవాది పిల్లలా దేవుని పిల్లలా? మీరు దేవుని పిల్లలు. మరి దేవుని పిల్లలు ఎవరు మాట వినాలి? రూల్ ప్రకారం చూడండి. యాజ్ ఇట్ ఈస్ గా 1 తర్వాత ఏమొస్తుంది? 2 తర్వాత 3 వస్తాయి. ఈ రకం చూసుకున్న 1 2 3 వస్తాయి. అలాగే దేవుని పిల్లలు అదే రకంగా వాళ్ళ మాటలు చెప్పుకోవాలంటే, యాజ్ యూజువల్ గా చెప్పుకోవాలంటే, దేవుని పిల్లలు డాష్ మాట వింటారు. దాంట్లో పెట్టి అందరూ పూర్తి చేస్తున్నారు. కానీ చేస్తున్నారు మరి అక్కడ ఖాళీ పూర్తి చేస్తున్నారు. మరి నిజంగా నువ్వు పని చేస్తున్నావా? అసలు ఈరోజు నీకు ఎంత పశ్చాత్తాపం రావాలో ఆ విషయంలో నువ్వు నిజంగా ప్రభు దగ్గర పశ్చాత్తాపం చెప్పుకోవాలి. ఏ విషయంలో ప్రభు మాట్లాడట్లేదు నువ్వు దేవుని దగ్గర విరగొట్టుకోవాలి. ఉపవాస దినం అప్పుడు అదే మనం చేయాల్సింది. మనం ఉపవాసం మనమే విరిచేసుకోవాలి. మనమే ప్రభు దగ్గర సమర్పించుకోవాలి. మన హృదయాలను ప్రభు దగ్గర చక్కగా పరచాలి. ఉత్తరాలు పరచడం, పేపర్లు పరచడం కాదు. దేవుడు అన్నాడు మీ హృదయాలను చించుకొని అన్నాడు. మన హృదయాలను చించేసుకొని మన హృదయం అసలు అంటాం చాలాసార్లు మనం ఏదో పెద్ద ప్రభు దగ్గరికి వచ్చి అవి చేయని నీవు చేయని డిమాండ్ చేస్తాం. అసలు ఒక్కోసారి ఆ దేవుడు నిజం ఒక మాట అడిగితే నువ్వేం చేస్తావు చెప్పు. అసలు అవును ఆ మాట అంటున్నావు నువ్వు. నేను మొన్న కూడా చెప్పాను 100 ఆజ్ఞలు 100 మాటలు దేవుడు చెప్తే ఎన్ని అన్నారు మీరు చెప్పండి? 100కి 100 సమస్యలు ఉంటే ఎన్ని సమస్యలు తీరాలి మీకు? ఒక 5 తీరితే సరిపోయిందమ్మా. అనుకుంటారు మీరు? సరే 100 సమస్యలు ఉంటే 100 తీరాలి. కానీ 100 మాటలు చెప్తే 100 మేము వినమయ్యా. ఎక్కడన్నా 100 పోటీ అసలు. అందుకే ఈ విషయం వాళ్ళ గుర్తుకొచ్చింది. ఎన్నాళ్ళు ప్రభా, ఎన్ని సంవత్సరాలు ప్రభా నీ మాట వినకుండా, ఇన్ని సంవత్సరాలు ప్రభా, ఇన్ని సంవత్సరాల నుంచి పరిచయం జరుగుతూ ఉంది ప్రభా, ఇన్ని సంవత్సరాల నుంచి ఆరాధన జరుగుతూ ఉన్నాయి, కృతజ్ఞతా కూడికలు జరుగుతున్నాయి ప్రభా. ఈరోజు స్పెషల్గా ఒక డేని డెడికేట్ చేస్తున్నాం ప్రభా. ఇక్కడ ఈ డెడికేట్ చేసుకున్న దినంలో ఇన్నాళ్ళు మా జీవితంలో ఒక స్థిరమైన నిబంధన చేయాలి. ఆ నిబంధన చేయటం కాదు, అది జస్ట్ రాయాలి. రాయటమే కాదు, దాన్ని ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించాలి. అందరూ ఈరోజు తేల్చుకోవాలి. వాడబోయాడు ఇది నేను వేదంతో చెప్తున్న మాట. నిజంగా మనందరం ఏం చేయాలి? ప్రభా ఈ రోజు నుంచి నీ మాటే పెట్టాం ప్రభా. ఆయన మాట వినకపోవడం అనే ఆ కుమ్మాలు కాలిపోయింది. ఆయన మాట వినకపోవడం అనే అసలు ఎన్ని ఇంకా మీరు చూడడం కావాలంటే ఒకసారి 36వ వచనం. చిత్తగించుము నేడు దాస్యములో ఉన్నాము. దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. అసలు నీవు మాకు ఇచ్చిన భూమి, నీవు మాకు ఇచ్చిన ఆస్తిలో మేము అడుక్కొని తింటున్నాము. ఒక మాట చెప్పాలంటే అది నాది భూమి, అది నాది స్థలం. కానీ ఏం చేస్తున్నాను? నేనే అద్దెకుంటున్నా. అక్కడ అద్దె కట్టి ఎంత దౌర్భాగ్యం ఎక్కడ ఉన్నాము చెప్పండి. అది నీ చెట్టే, అవి నీ ఫలాలే, కానీ కొనుక్కొని తింటున్నావు. ఇంకా చెప్పండి, ఆ చెట్టు చుట్టూ పనిచేసి అది నీ చెట్టే, నీ భూమి, అన్నీ నీదే. కానీ నువ్వు ఎలా తింటా చెప్పు? దారుణం నిజంగా. వాడు ఎంత వేదంతో చెప్తాను. అందుకే ప్రభా అని చెప్తే ఇంకేమన్నా చూడండి. ఇంకా 27 మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా అసలు వాళ్ళు డెవలప్ అయిపోతున్నారు. ఏ రాజులు? నెబుకద్నెజరు. వాళ్ళు బాగుంటున్నారు. తర్వాత వారు తమకు ఇష్టం వచ్చినట్లు మా శరీరం మీదను మా పశువుల మీదను అధికారము చూపుతున్నారు కనుక మాకు చాలా శ్రమలు కలుగుతున్నాయి. మా శత్రువులు అంటే ఆ అపవాది వాడి అనుచరులు మా మీద ఎంత భయంకరంగా చేస్తున్నారంటే మా కష్టార్జితాన్ని దోచేసుకుంటారయ్యా. మా పిల్లలు చదువులు ఫలించకుండా చేస్తున్నారు, మా పిల్లలు పాడు చేసేస్తున్నారు, మా కుటుంబాలు సర్వనాశనం చేస్తున్నారు, మాకు మనశ్శాంతి లేకుండా ఇంట్లో గొడవలు, ఒకరినొకరు కొట్టుకోవడం, భార్యను భర్త కొట్టడం, భర్త భార్యను కొట్టడం, అత్తయ్య కోడలు అరుసుకోవడం. ఏంటి ఇదంతా? అసలు ఇదంతా దుష్టుని పని. ఇది కేవలం ఎందుకు జరుగుతుందంటే దేవుని మాట వినకపోవడం, మన పాపములను బట్టి. ఈ విషయం వాళ్ళందరూ ఒకసారి సమావేశమై ఉపవాస దినం అవి ఒప్పుకుంటున్నారు. అక్కడ నువ్వు నిజంగా యథార్థంగా ఒప్పుకోవాలి ప్రభు దగ్గర. నీ దీంట్లో కన్స్ట్రక్షన్ లేదు. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఈ లోపల ఎంత ధనవంతుడైనా, నీకు ఎంత ఆస్తుందో నా తర్వాత పక్కన పెట్టాలి. నువ్వు ఎవరైనా నాకు సంబంధం లేదు. ప్రభు మాట విని దేవుడి మందిరంలో, దేవుడి సన్నిధిలో యథార్థంగా నువ్వు పశ్చాత్తాపడితే ఈ రోజు నీ స్టైల్లో అంటే నీ జీవితాన్ని దేవుడు మార్చుకోవాలి. అద్భుతమైన రీతిలో మార్చేస్తాడు. కోల్పోయినది దేవుడు ఎందుకు ఛాలెంజ్గా తీసుకో, ఒక స్థిరమైన నిబంధన రాసి ముద్ర దాని మీద ఏదో రాసినట్టుగా, ఏదో ఇసుక మీద రాసినట్టుగా, నీటి మీద రాసినట్టుగా రాత్రి రాసి ఆ పని ఆ పేపర్లు వెళ్ళిపోతున్నాయో ఆ తర్వాత కనీసం దారుణం అయిపోతుంది. ఒక సిన్సియారిటీ లేదు, ఒక సివియారిటీ లేదు, ఒక స్పిరిచువాలిటీ లేదు. అసలు ఏదో వస్తున్నాం, కూర్చుంటున్నాం, రాసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం.
ఎంతకాలం కొనసాగుతామా? నేను అదే అన్నాడు, అంత మిమ్మల్నే కదా. ఆ మంచి గోడలు ఎంత అవమానం దేవుడికి వస్తుంది చెప్పాలంటే. అసలు దేవుడు మనకిచ్చిన మనం అనుభవించలేకుండా ఎంత దౌర్భాగ్యం వెళ్ళబోస్తా ఉన్నాం. ఒక సివియర్గా తీసుకోవాలి ఈ విషయాన్ని. అందుకని వాళ్ళు చాలా చాలా సీరియస్గా ఆలోచించారు ఈ విషయాన్ని. ఒప్పుకుంటున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. అసలు ఉపవాస దినాల్లో మెయిన్గా చేయాల్సింది అదేనమ్మా. అందుకని అంటే చెప్పాను ఒకసారి మీకు, ఉపేక్షించుకుంటా. అంటే చెప్పిన ఏం కాదు. అంటే ఏం తెలుసా? నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. నిన్ను నువ్వు చూసుకోకూడదు, పక్కన చూడకూడదు, వాళ్ళని చూడకూడదు. నేను ఒప్పుకుంటే పక్కన నేను అనుకుంటా, అసలు ఇవన్నీ నీకు అనవసరం. ఎందుకంటే నీ జీవితంలో ఉన్న కొన్ని పోవాలి ఖచ్చితంగా. ఇది చాలా స్పష్టంగా ఇక్కడ 10:1 మేము ఒప్పుకొనిన దానిని బట్టి, మేము ఒప్పుకొని చూస్తారు. 3 సార్లు వచ్చిన మాట, 3 సార్లు అన్నారు. ఏమేమి ప్రార్థన చేస్తూ వాళ్ళతో కలిసి ఉద్యమంగా ప్రార్థన, ఒక రెవల్యూషన్, ఒక ఉద్యమం. ఇలా ప్రార్థన చేస్తే మన కుటుంబాలకు ఉద్యమం వస్తుంది, మన వ్యక్తిగత జీవితానికి ఉద్యమం వస్తుంది, మన సంఘాల్లో కూడా ఉద్యమం వస్తుంది. మన సంఘాల్లో కూడా మనం ఏ ప్రార్థన పాయింట్స్ అయితే చేయబోతున్నామో అవన్నీ ఆటోమేటిక్గా నెరవేరుతాయి. నూతన ఆత్మలు దేవుడు ఎంత చక్కగా ఇస్తాడో తెలుసా? ఆయన మాట వింటే అసలు మనం తక్కువ స్వార్థ చేసినా ఎక్కువ ఆత్మలు ఇస్తాడు దేవుడు. ఎందుకు కూడా చూడండి, కేవలం దీనిలోనే ఉంటుందమ్మా. అయ్యో ఇశ్రాయేలు నా మాట వినిని అనడా, అయ్యో అనడం లేదా చెప్పండి? అయ్యో అని దీర్ఘం ఉంది అక్కడ. అయ్యో నా ప్రజలు అన్నాడు 81వ కీర్తనలో. నా ప్రజలు అసలు నా మాట వినాలి, ఏంటి వీళ్ళు లాగిపోయారు, నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు తెలుసా? మనం ఆయన ప్రజలమైన మనము ఆయన మాట వినాల్సిందే, డౌట్ లేదు. ఇదేదో డిమాండింగ్ కాదమ్మా, ఇదేదో కమాండింగ్ కాదు. అది నిజంగా చెప్పాలంటే అది ఒక రీజనబుల్, న్యాయబద్ధంగా ఈ వస్తువుని న్యాయబద్ధంగా నాకు ఇవ్వయ్యా, ఈ 10 రూపాయలు చేసి నువ్వు 30 రూపాయలు అమ్ముతున్నావు, ఇది 5 రూపాయలు, న్యాయబద్ధంగా. న్యాయం చెప్పండి. మీరైనా దేవుని పిల్లలైన వారు దేవుని మాట వినాలో వద్ద చెప్పండి. ఇప్పుడు నేను 3 సార్లు అయ్యా మేము మీ మాట వినలేదు. యాజకులు, సేవకులు అందరూ ఉన్నారయ్యా దీంట్లో, ఒకళ్ళని కాదు ప్రభా, అందరూ ఉన్నాం ప్రభా నీ మాట వినని లిస్టులో ప్రభా. కాబట్టి ఈరోజు తీర్మానం తీసుకుంటాం, అది కూడా స్థిరమైన నిబంధన మేము చేసుకుంటాం, రాసుకుంటాం, ముద్రేసేయండి ప్రభా. ఇది ఒకటి 3 సార్లు వచ్చింది. 2 సార్లు వచ్చి ఇంకేమైనా ఉన్నాయా? 3 సార్లు వచ్చింది. 3 సార్లు వచ్చి ఇంకేమైనా ఉన్నాయా లిస్టులో? అసలు మాట విన్నది ఎక్కడెక్కడ ఉందో తెలుసా? మీరు చదివితే ఆశ్చర్యపోతుంది. మొట్టమొదటి ఎక్కడ ఉందో మాట విన్న రెఫరెన్స్ చెప్పండి, ఎక్కడ ఉంది? మాట వినలేదని ఒక మాట 3 సార్లు వచ్చింది కదా. మొదటి రిఫరెన్స్ ఎక్కడ ఉంది? 15 లేదు, 17 మాట్లాడలేదు. మాట్లాడు 3 సార్లు వచ్చింది అమ్మా. ఫస్ట్ ఏమో చూడండి ఒకసారి 29లో చివరి, 29లో చివర చూడండి ఎలా ఉన్నాయి. తమ మనసులు కట్టుకుని నీ మాట వినకపోయేది. అక్కడ ఒకసారి వచ్చింది. ఆ తర్వాత 30లో నీవు అనేక సంవత్సరములు వారిని వచ్చి, ఈ మాట చూసారా? అనేక సంవత్సరాలు నువ్వు మనం ఓర్చుకుంటాడు దేవుడు. ఓర్చుకుని నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యం పలికినవి. చూసారా? ఎన్నోసార్లు ఆ వ్యక్తుల మీద ఓర్చుకొని ఆ పరిశుద్ధాత్మ ద్వారా తన సేవకులను పంపించి ఎన్నోసార్లు ఇన్ని వాక్యాలు తన ఆత్మచేత నీకు పలికినా సరే నువ్వు వింటున్నా. ఎంత మొద్దు అయిపోయావు చూడు. ఎవరు వారి మొద్దు నాకు తెలియదు. మీకు దేవుని మధ్య ఉంది మొద్దు. తన ఆత్మ చేత సేవకుని నింపి కొన్ని మాటలు చెప్పి నీ ఎదురు నిలబెట్టి తన ఆత్మ చేత నీ మీద దేవుడి మాట ఉంటుంది సాక్ష్యం పలికించినా సరే ఎంత దౌర్భాగ్యం ఎక్కడ ఉంటుందమ్మా. ఇంకా వెళ్ళిందంట. ఇంకా ఇది మూడోసారి ఎక్కడ ఉంది? 35వ వచనం, 34లో చివరి చూడండి. నీవు వారి మీద పలికిన సాక్ష్యములైనను నీ ఆజ్ఞలైనను వారి మీద పోయి. ఎన్ని కమాండింగ్స్, ఎన్ని సాక్ష్యాలు అయిన మాటలు వాపం చూసారా? ఇది ఎంత ఒప్పుకోవాలో చూడండి దేవుని దగ్గర. ఒకటి ఆయన మాట పెట్టలేదు మనం. నిజం చెప్పండి, మా గుండె మీద చేసుకొని చెప్పండి. ఉన్నాడు గుండె మీద చేసుకొని నేను ప్రభు మాట వింటున్నాను అని చెప్పండి అమ్మా. నిజంగా నేను దేవుడు చెప్పిన మాట విన్నాను. నువ్వు తొందరపడి మాట్లాడు దయచేసి. కొన్నిసార్లు కొంతమంది నేను దేవుడి మాట వింటున్నాను తొందరపడుతున్నారు. కొంతమంది వాడు చెప్తే మాట నేను వింటున్నాను, ఆ తర్వాత వాడు చేసే పనులు చూస్తుంటే, క్రియలు చూస్తుంటే కనపడట్లా. కానీ వాడు మాత్రం నేను దేవుడి మాట అబద్ధ సాక్షి చెప్పదు దయచేసి.
నిన్ను నువ్వు విమర్శ చేసుకో, నిన్ను నువ్వు శోధించుకో, నువ్వు భ్రష్టుడు కాదు లేదో తెలుసుకోగలను. నేను చెప్తాను ఫలానా వాడు మాట అంటున్నా అని చెప్పేసి అంత మాత్రం నువ్వేమి మరి పైకి మొలక చెట్లు ఎక్కకర్లా, పక్కన ఉండేదో చెప్తే కాదు. దేవుడు చెప్పేశా, దేవుడు అంటాడు కదా, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆయన చేత నిర్దోషత్వం. అందుకే ఒకటి ఆయన మాట వినుకోవడం. 2 సార్లు వచ్చింది ఎక్కడ ఉందా? 2 సార్లు. గర్వం 3 సార్లు వచ్చింది అనుకుంటా. గర్వం మదించి అని కూడా వస్తుంది దాని మీద. గర్వము మదించి. ఎక్కువ దేవుడు ఇస్తే ఎక్కువగా అసలు లెక్క చేయట్లేదు జనాలు, అసలు తల ఎగరేస్తాం ఇంకోసారి. ఎవరైనా ఒక మాట అంటే నేను ఎందుకు పోల్చుకోవాలి, ఏమో పెద్ద పైనుంచి వచ్చావా, నిజంగా దాని డబ్బు ఉందా, ఒకసారి ఆలోచించండి. నీకెంత ధనం ఉన్నా ఒక మాట అంటే పడవా? జాగ్రత్త, గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. పవర్ఫుల్గా దేవుడు వాదిస్తున్నాడు. మీరు గర్వించారు, మీరు మదించారు, అంతేకాదు మీరు మరలా గర్వంతో ఉన్నారు. దేవుడికి అసహ్యమైన పాపం, దేవుడు ఇష్టపడిన పాపం, దేవుడు ద్వేషించే పాపాల్లో ప్రథమ పాపం ఏంటి సార్? గర్వమే. అంత పెద్ద లూసిఫర్, అంత పెద్ద దేవదూత గర్వించి ఏమైపోయాడు చెప్పండి? దెయ్యం అయిపోయాడు. దేవదూత గర్వం వచ్చేసింది, ఏమైపోయాడు? దెయ్యం అయి తిరుగుతున్నాడు, మహిమను కోల్పోయాడు. గర్వంతో ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు చూసారు? చరిత్ర చెప్తుంది. నాశనమునకు ముందు డాష్ నడుచును గర్వం. చూసారా? గర్విష్ఠులను ఏం చేస్తాడంటే ఆయన వాళ్ళని అణిచివేస్తాడంట. నిజంగా గర్విష్ఠుల యొక్క చూసారు, గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచేస్తాడంట. అందుకని నెమ్మగొద్దని గద్దెను దించి ఏం చేశాడంట? గడ్డి తినిపించాడంట. గద్దెను దించి. చరిత్ర చెప్తుంది సత్యం. గర్వించిన వాళ్ళు ఎవ్వరూ ప్రయోజనం రావలేదమ్మా. గర్వించి ఒక ప్రార్థన చేయడానికి ఒక ఇల్లాడు పరిస్థితుడు గర్వించి నీతిమంతుడిగా తెచ్చబడ్డా, అనీతిమంతుడిగా అపవిత్రంగా వెళ్ళిపోయాడు. చర్చికి వచ్చి కూడా గర్వంతో చేసిన ప్రార్థన. అందుకే గుర్తుపెట్టుకో, గర్వాలు వద్దమ్మా. నీలో దాగుంది, కనపట్ల నీకు. ఈ రోజు ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో నిన్ను బాగా టెస్ట్ చేసుకుంటే గర్వం బయటకు వచ్చిందమ్మా. తెలుసా మీకు? లేకపోతే రాదు అసలు. నీవు ఎలా ఉంటుందంటే నేను చాలా మంచిదాన్ని, నేను మంచోడు అనుకుంటా. చాలా పొరపాటు నేను. అందుకే నేను చెప్తున్నాడు, నీ హృదయాన్ని ఎంత స్కాన్ చేసుకోవాలి, ఎంత గర్వపెట్టుకోవాలి ప్రభు దగ్గర. ఇట్లాంటి ఒక నేను ప్రార్థన చేస్తున్నాను సంఘాల్లో బాగా. నేను ప్రేయర్ పాయింట్లో సంఘాల్లో పరిశుద్ధాత్మ కార్యాలు జరగాలి ప్రభా. పరిశుద్ధాత్మ కార్యాలను మీరు ఏమనుకుంటారంటే పిల్లలు జబ్బు చేస్తే తగ్గటం ఈ కాదమ్మా. పరిశుద్ధాత్మ కార్యాలు కొత్త నిబంధన వేరు, పాత నిబంధన వేరు. పాత నిబంధన దేవుడు కొంచెం ఎక్కువ చేశాడు. పాత నిబంధన పరిశుద్ధాత్మ కార్యాలు అంటే ప్రభా నాలో గర్వం ఉందయ్యా అని పశ్చాత్తాపడితో ఒక వ్యక్తి మధ్యలో ప్రార్థన చేస్తా ఉంటే అది ఆత్మకార్యం. అంటే ఆ చర్చలో అది జరగాలి. ఈరోజు అట్లాంటి కార్యాలు ఏ చర్చలో జరుగుతుంది చెప్పండి? మనకెందుకు మేము విమర్శ చేయటం? మన చర్చలో జరుగుతుంది. ప్రభా ఈ డొక్కలో నొప్పి వచ్చిందయ్యా, ఇదిగో కాలు పట్టేసింది ప్రభా, ఈ తొడంతా మంటపడుతుంది ప్రభా అని ఏడ్చుకుంటున్నారు తప్ప ప్రభా నాలో గర్వం ఉందయ్యా, నా గర్వాన్ని ఎరగొట్టు ప్రభా, నాలో గర్వాన్ని తీసుకెళ్ళి ప్రభా, నేను గర్విస్తున్నాయి నీకు దూరం అయిపోతున్నాను ప్రభా, నీవు ఇచ్చే దీవెనలు పొందుకోక ఎన్నో శ్రమలు పడుతున్నాను ప్రభా, నా గర్వాన్ని తగ్గించయ్యా, నాలో గర్వాన్ని తీసే ప్రభా అని పశ్చాత్తాపంతో వేడుకున్న దాఖలా నీకు ఉన్నాయా? ఆ నొప్పి, ఈ నొప్పి, అది ఇది అని ఎప్పుడు చూసినా ఈ మాట చెప్పవే, ఎప్పుడు చూసినా ఇదే. అసలు నీలో గర్వం ఉందనే ఒక విషయాన్ని ఆలోచన చేయగలుగుతున్నావా? దేవుడు చూస్తున్నాడు. దేవుడు హృదయ పరిశోధకుడు, హృదయ పరిశీలకుడు. నీ హృదయాన్ని స్కాన్ చేసి, అందుకే నీ హృదయాన్ని నువ్వు అబ్జర్వ్ చేయలేవు, తన హృదయమును గ్రహించగలవాడు ఎవడు అని చెప్తాడు దేవుడు. చాలాసార్లు నీకు ఇది కనపడట్లా. దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడాడు, అయినా సరే దాన్ని అది పోతే దేవుడు నీ పట్ల చూడండి కార్యాలు జరిగిస్తాడు. అది పోయి నీలో దీనత్వం వచ్చేసా, ప్రింటర్ ఆఫ్ సైలెన్స్ అయిపోవాలి. దేవుడికి స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్ అయిపోవాలి అంతే. ఆ విధంగా దేవుడు 2వ పాపం గురించి 3 సార్లు వచ్చింది. ఇది కూడా మన పితరులు ఇశ్రాయేలు పితరులు అలాగే గర్వించారు. అసలు ఎట్లా మదించినప్పుడు ఏం చెప్పాడు తెలుసు? అక్కడ మదించిన 25వ వచనంలో చూస్తే 25వ వచనం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ వచనం, అప్పుడు వారు ప్రాకారం గల పట్టణములను కలబంద భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఎడ్లకు, తగిన బావులను, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను బహు విస్తారంగా ఫలించిన చెట్ల వశం చేసుకుని అలాగను వారు తిని తృప్తి పొంది. ఎప్పుడు గర్వించారు? తిని తృప్తి పొంది. గర్వించేశారన్న, మదించి అన్నది అక్కడ చూడండి, అంత ఆశ్చర్యం. అక్కడ కూడా 29వ వచనంలో
మరి వారు మరలా నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచున్నట్లు నీవు వారి మీద సాక్ష్యం పలికినను వారు గర్వించు. అసలు కొంతమంది వెళ్ళి నీలో ఈ తప్పు ఉందని చెప్తే వాళ్ళని కొట్టారు, వెళ్ళి గర్వం విడిచిపెట్టుకోవాలా. ఇది కూడా ఒప్పుకోవాలి మనం. తర్వాత 2 సార్లు వచ్చిన పాపం ఎంత ఉందో చూడండి ఇంగ్లీష్లో. దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేయుట, దేవుని వాక్యాన్ని త్రోసివేయడం, దేవుని వాక్యానుసారంగా నడవకపోవడం. చూసారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అనుదినం వాక్యాన్ని మనం చదువుతున్నాము, మనం అందరం దేవుడు మనకి ఇచ్చిన కృప, ఎన్నో మాటలు వింటున్నాము. చక్కగా మీరు దినదిన వాక్యం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు టిక్ చేసుకుని ఆ టిక్ ప్రకారం మనం నడుస్తున్నాం. లేదా టెస్ట్ చేసుకోవద్దు. ఆశీర్వాదాలు తీసుకుంటావా? ప్రభు ఏం హెచ్చరిస్తున్నాడు వాటిని మనం పాటించాలా లేదా? వాక్యానుసారంగా నడుచుకోవాలి. వాక్యం ఏం చెప్తే అది నడవాలి. అది నీ ప్రవర్తన మీద పడుద్ది, ప్లస్ ఇంకొక విషయాల మీద పడుతాం. ఒక పాస్టర్ గారికి ఒక మరి 10,000 ఇవ్వు అని ప్రభు మాట్లాడితే అది అంతవరకు బాగానే ఉంది. ఇంకా ఏంటి నీలో ఏం తీసేసుకోమన్నాడు చెప్తున్నాడుగా, అది కూడా ఎలా ఉందా? ఇది ఒక 4 యాంగిల్స్ ఉంటాయి వాక్యానికి దృక్పథానికి. 4 యాంగిల్స్, 4 రకాలుగా మనం చూసుకోవాలి. అవి 10 బాగానే ఉంటాయి, కానీ ఇట్లా కూడా ఉండాలిగా. ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, సపోజ్ పాస్టర్ గారు ఉన్నాడు, పాస్టర్ గారు ఏం చెప్తే అది చేస్తారు, ఓకే. ఈ విషయంలో వాక్యాసనం నడుస్తున్నారు, ఓకే. తర్వాత భర్త భార్యను ఏం చేయాలి చెప్పండి? ఇంట్లో భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. అక్కడ మిస్ అవుతున్నావుగా వాక్యానుసారంగా. వాక్యానుసారం ఉంటుంది. మరి ఆ తర్వాత అత్తయ్య కోడలు ఎలా ఉండాలి? అత్తయ్య కోడలు ఎలా ఉండాలమ్మా? వాక్యం ఎరిగిన అత్త కోడలు చెప్పండి. అత్త కోడలు ఎలా ఉండాలి వాక్య ప్రకారం? అట్లా కాదు, ఎవరు చెప్తారు కరెక్ట్గా? అది తల్లి కూతురులా ఉండాలి. కూతురు అంటే అంత ప్రేమ, కోడలంటే అంత ద్వేషం. నీకు ఇక్కడ అత్తయ్య ఎవరు ఉంటే వాళ్ళ ముందు నీ కోడల్ని మీ కూతురు పెట్టుకుని ఇద్దరిని నేను గ్యారంటీ చెప్తాను. నీ హృదయాన్ని స్కాన్ చేసుకుని చెప్పు, నీ కూతుర్ని ప్రేమించినట్టే కోడలు ప్రేమిస్తున్నావా? కోడలు ప్రేమించినట్టు కూతురు ప్రేమిస్తున్నావా? నిజంగా నీ హృదయాన్ని స్కాన్ చేసుకో, నిజంగా నీ హృదయాన్ని బద్దలు కొట్టుకో. నీ హృదయంలో దేవుడే మాట్లాడతాడు నీతో. ఇది నేను చెప్తున్న మాట కాదు. వాక్యానుసారం నడుచుకుందాం లేదో ఒకసారి ఇంపాసిబుల్. ఇలా ఉంటాం, అసలు ఇలా ఉండటం చాలా అసాధ్యం. కానీ మీ హృదయాన్ని పగల కొట్టుకోవాలి ఇక్కడ ఈరోజు. అట్లాంటి మాట దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను ఎవరు చేస్తారో వాళ్ళే. స్థిరమైన నిబంధన ప్రభువా. కూతురు ఒక మాట అంటేనేమో దాసేసుకోవటం, కోడలు ఒక మాట అంటేనేమో అందరూ చెప్పడం. ఏం కూతురు నేను ఎన్ని మాట్లాడుతుంది? ఏం చెప్పండి ఇక్కడ. కూతురు మక్కాయని అడగమానంటే మమ్మ ఎన్ని మాట్లాడదు. అది సూర్యకు ఒక మాట అంటే మమ్మని గయ్యమని పడుద్ది. మా అమ్మ దేవుని నమ్ముకుంది. మళ్ళీ మక్క ఎన్ని మాట్లాడుతుంది? మక్క ఎన్ని మాట్లాడదు మమ్మని. చూడండి, కావాలంటే అలా చూడండి ఒకసారి రికార్డింగ్ ఇవ్వాలి మీకు. కానీ వాళ్ళిద్దరు నేను ప్రేమ చెప్పుచ్చారు అట్లా. అవే మాటలు మా మిస్సెస్ సూర్య మమ్మని అంటే ఎలా ఉంటుంది? ఎంతమందికి చెప్పుందో, ఎంతమంది చెప్పింది కూడా అంతకుముందు. ఇప్పుడు వన్స్ అపాన్ ఏ టైం ఒకప్పుడు చెప్పేస్తున్నాం ఏది. అసలు నువ్వు దేవుడు, నేను అన్నాను ఆ రోజే, అసలు నువ్వు దేవుడు నమ్ముకున్నావా? మారు మనసు పొందిన అమ్మమేనా అన్నా. ఇట్లా అన్నందుకు నాకు పెట్టారు చాలా. కాకపోతే చెప్పకూడదు అనుకున్నా. బాబు నిజంగా దేవుని పిల్లల్లో ఒక సంతోషం ఉంటుందమ్మా. ఆ సంతోషం దేవుడిచ్చిన సంతోషం. నిజంగా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మనం పరలోక రాజ్యానికి వెళ్ళేవాళ్ళం, భూసంబంధమైన ప్రజలు కాదు. చెప్పాను నేను ఇందాక క్యాప్షన్ కూడా చెప్పాను, మూడు పాయింట్లు చెప్పాను. ఏమేమి పాయింట్ చెప్పాను? ఒకటి, మనల్ని సంతోషపరిచేది క్షణంలో గతించిపోతుంది. మనల్ని బాధించేది క్షణంలో గతించిపోయింది. పరలోకము నిత్యం, అది మన చూపు. చూసాను, దాని కొరకు నేను అంటున్నాను, దాని కొరకు మనం చేయాల్సింది. ఇది కూడా మనం ప్రభు దగ్గర నల్లగొట్టుకోవాలి. వాక్యానుసారంగా ప్రభు వాక్యంలో ఏది రాయబడి ఉంది అది చేయాల్సిందే కాదు. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఎవరు తల్లి ఎవరు సహోదరి నా చిత్తానుసారంగా నడిచేవాళ్ళే నాకు సహోదరులు అని చెప్పేశాడు. వాళ్ళు మేము ప్రభు నీ చిత్తమే చేయాలి, నీ చిత్తమే చేయాలి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. చిత్తం కోడలను ప్రేమించాలి, చిత్తం చేయి. చాలాసార్లు మనం ఈ విషయంలో ప్రభు చిత్తమే చేయాలి. ఏం చిత్తం? నీకు అనుకూలమైన చిత్తం చెప్పాలా? నీకు ఇష్టమైన చిత్తం చెప్పాలా? నువ్వు నడిచేది కరెక్ట్ అమ్మా అని చెప్పి నేను ముందు పంపించాలా? అంటే నీకు ఇష్టమైన మాటలు బైబిల్ నుంచి చూపించాలా? నీకు అవిధేయమైన మాటలు, నీకు దుఃఖపెట్టే మాటలు, నీకు ఇష్టమైన మాటలు చెప్తే నువ్వు వినువా? అది దేవుని చిత్తం కాదా? నల్లగా ఉన్నదే అది సైతాను, తెల్లగా ఉన్నదే అది దేవుని చిత్తం అనుకుంటున్నావా? పొరపాటు పడిపోతావు, జాగ్రత్త. తెల్లగా ఉన్నది దేవుని చిత్తం కాదు, నల్లగా ఉన్నది దేవుని చిత్తం, లేదంటే సైతాన్ చిత్తం కానీ కాదు. ఒక్కొక్కసారి దేవుడు నల్లగా కూడా వస్తాడు, జాగ్రత్త. ఒక్కొక్కసారి సైతాను వెలుగు దూతలాగా వస్తాడు. అబ్జర్వేషన్ చేయాలి, అబ్జర్వ్. అంతేగాని ఒక కంటిలో
ఒక గంటలు అల్లం ఒక గంటలు బెల్లం పెట్టకూడదు. ఇంతకుముందు అయితే నువ్వు ఎట్లా ప్రవర్తించిన నాకు సంబంధం లేదు, కానీ ఈ సమయంలో మాత్రం నువ్వు ఒప్పుకోవాల్సిందే ప్రభు దగ్గర. నీ హృదయాన్ని స్కాన్ చేయాల్సిందే, తోట్లేదు దీంట్లో. ఎన్నైనా చెప్పు, నీ లెక్క నీదే, వాళ్ళ లెక్క నాదే, వాళ్ళదే. అందుకే ఈ లోకంలో మనం అంటమ్మా, ఈ లోకంలో ఏ క్రీస్తు న్యాయపీఠము అనే నీడగా మనం బతుకున్నాం. నేను వాక్యం చదువుతున్న రోమపత్రికలో న్యాయపీఠం దగ్గరికి వెళ్ళాలి మనకు తెలుసా. ఆ న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిదీ దేవుడు ఎక్కడ అడుగుతాడు. నిత్యత్వపు నీడ కింద మనము న్యాయపీఠం అనే నీడ కింద కూడా బతుకున్నాం. మనం గుర్తుపెట్టుకోవాలందరూ కూడా. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆయనకి మనం ఏం చేయాలంట, ఈ భూమి మీద చేసే ప్రతి విషయం గురించి లెక్క చెప్పాల్సిన వ్యక్తిమై ఉంటాం. అందుకే ఈ పాపం కూడా మనం ఒప్పుకోవాలి ఖచ్చితంగా. ఏంటి పాపం పేరు? వాక్యానుసారంగా నడుచుకోకపోవడం. ప్రభా ఆ మాట కూడా నేను చెప్తూ ఎన్నిసార్లు నిజంగా మీరు అలా నడుచుకోకుండా ఉంటున్నారని చెప్పేసి అక్కడ క్లియర్ గా రాయబడతాం. ఎన్నిసార్లు చెప్పాడు. తర్వాత ఇంకో పాపం చెప్పండి, అట్లా దేవుని ఆజ్ఞలకు లోపడకపోవడం. వంచట్లా మేడ అన్నిటికీ ఉంచుతున్నారు. నేను ఒక శ్లోకం చెప్తాను, మీకు ఏంటి తెలుసా? దేవుని ఆజ్ఞలకు కనుక లోబడితే నువ్వు ఎవరికి లోపడాల్సిన అవసరం. దేవుని ఆజ్ఞలకు కనుక నువ్వు లోబడితే బెండ్ అయిపోతే నువ్వు ఎవరి దగ్గర బెండ్ అవసరం. ఇప్పుడు ఉదాహరణకి ఒక 10,000 రూపాయలు కావాలనుకుంటే ఒకరి దగ్గరికి వెళ్ళి నువ్వు ఒకసారి వంగి అడగలవద్దా? సహాయం తీసుకునేవాడు, సహాయం ఇచ్చేవాడు ఎవరు వంగుతారు, ఎవరు పైన ఉంటారు చెప్పండి? సహాయం చేసేవాడు పైన ఉంటారా, సహాయం తీసుకునేవాడు పైన ఉంటారా? పైవాడు వంగడి వీడు, కింద వాడిగా ఉంటే వంగుతాడు. వంగేవాడిగా మనం వండకూడదా? అదే గుర్తుపెట్టుకోవాలి. తర్వాత విధేయత లేని మనస్సు. విధేయత అన్ని ఇదే కోపం వస్తున్నాయి చూసారా? విధేయత లేని మనస్సు. తర్వాత ఇంకో మాట్లాడారు, దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకోకూడదు. దేవుడు చేసిన అద్భుతాన్ని మీరు అనుకుంటారు ఇంకా అద్భుతం చేయలేదు, ఏమన్నా నేను రక్షించాడు, అది అద్భుతం కదా. అందుకే నేను నా గ్రూప్ లో పెట్టాను, చూసారు కదా అద్భుతాలు ఏమవుతుందో తెనాలి. మనం మారటమే ఒక అద్భుతం, అది అద్భుతం కాకపోతే ఏ అద్భుతం లేకపోతే ఎలా మారే? చాలా సార్ మీ సేవలో అద్భుతాలు జరగట్లేదు, మా సేవలో అద్భుతం అంటే నాకు తెలుసు. దేహాలు పడిపోవాలా? మనుషులు స్వస్థపడాలా? మన పౌరు గారికి ఏ స్వస్థత రాలేదే, మరి ఆయన జీవితాలు అద్భుతం జరగలేదా? ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడు, మరి ఆయన స్వస్థ వచ్చిందా? అందుకే జాగ్రత్త, వాక్య కోణాలను మనం ఆలోచించాలి. అద్భుతం జరగలేదు కాబట్టి పొలం అని పెట్టడానికి తీసుకెళ్ళండి, అటు ఇటు నొత్తుకులో నాటకం తిప్పుతున్నారా? తెలియక వాళ్ళు తిప్పుతున్నారు. మోసపోవద్దు దయచేసి. అబద్ధ బోధకులు చాలా మంది వస్తున్నారు, వాక్యం లేకుండా మసిపూసి మార్కెట్ చేసేవాళ్ళు చాలా మంది తయారయ్యారు. వాళ్ళ పరిచయలు పడిపోవద్దు. నేను ఇంకా మీకు చెప్పేది ఏంటంటే, వ్యక్తిగతంగా మీరు వాక్యం చదువుకుని వాక్యంలో ఉన్న మాటల్ని చక్కగా ప్రభు మీతో మాటలు స్టేటస్ లో పెట్టండి, అవి గ్రూప్స్ లో పెట్టండి. వాళ్ళెవరో చెప్పి గ్రూప్స్ లో పెడితే ఎవరికి మేలు నాకు తెలియకూడతాను. విశ్వాస సంబంధమైన విషయాలు మనం చేపట్టాలి ఖచ్చితంగా. నువ్వు ఇన్స్పైర్ అయిన మాటని ఇతరులతో సువార్త ప్రకటించకపోతే అదే మెసేజ్ పెట్టు, ప్రభు పనిచేస్తాడు. ఆ కొండలోకి రావాలి. చాలా విషయాలు మనం పాటించాలి. అది అక్కడ విధేయత చాలా ఇంపార్టెంట్. తర్వాత మనసును చెప్తే మాటలు చాలా మంది ఏం చేస్తారంటేనమ్మా, సేవకులుగా నేను చాలాసార్లు హెచ్చరిస్తూ వస్తాను. కానీ నేను చెప్పాను అంతకుముందు కూడా, వెన్న ముద్ద సున్నం ముద్ద, 2 ముద్దల గురించి ఎక్కువ చెప్తా. 2 ముద్దలు, వెన్న ముద్ద సున్నం ముద్ద. ఎండ పడే కొద్ది వెన్న ముద్ద ఏమైపోతుంది చెప్పండి, కరిగిపోతుంది. అది సున్నం ముద్ద అయితే, అందుకే నేను చర్చిలో విశ్వాసం సున్నం ముద్దలుగా ఉండాలి, వెన్న ముద్దలుగా ఉండాలి? వెన్న ముద్దలుగా ఉండాలి. అమ్మో మా మందిరంలో బిడ్డలు వెన్న ముద్దలు బాగోయి. వెన్న ముద్దలు ఉంటే చక్కగా అన్నం నెయ్యి వేసుకొని తినొచ్చాం. అది సున్నం ముద్దలు ఉంటే ఆ ముద్దలతో కొట్టుకోవడమే. ఇంకా వామో అసలు సున్నం ముద్దలు ఉంటే అసలు చలాయించాలి. అందుకే ఒక మాట చెప్పాలన్నా భయమే. ఎందుకంటే కఠినం చేసుకుంటారు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నిజంగా లోబడరు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పేది అని అది కూడా పాపం త్రోసి వేసి. తర్వాత ఇంకో పాపం చెప్పండి అమ్మా, దేవుడిని విచిత్రం ఏంటంటే దేవుడిని విసుగు పుట్టించడం. అది కూడా బహుగా ఎంత విసుగు పుట్టిస్తున్నారు. ఎన్ని మార్లు దేవుడు ఓర్చుకొని క్షమిస్తే ఎంత విసిగించేశారో.
దేవునికి విసుకొచ్చిందంట. అమ్మ ప్రభు విసుగు పుట్టించొచ్చా మనం? చెప్తాడు 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 ఇక చెప్పడం ఆపేస్తాడు. ఇక మన పరిస్థితులు అలా అయిపోతాయి. అందుకే ప్రభు అంటాడు, యాకోబు నీవు నన్ను గురించి విసిగితే కదా అనే మాట వేరైతే, దేవుడిని విసుగుచ్చి ఇంకోటి అన్నమాట. దయచేసి ఆయన విసుగు పుట్టించి చూద్దాం. తర్వాత దేవుని మీద తిరుగుబాటు చేయడం, దేవుని మీద తిరుగుబాటు చేయడం, దేవుని తిరస్కరించడం. ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం టైం లేదు కాబట్టి నేను నెక్స్ట్ పాయింట్ 2 పాయింట్లు చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకటి నెక్స్ట్ పాయింట్ చెప్పండి. ఇంకా చదివి పాపాలి. సేవకుని మీద ఏం చేయాలి చెప్పండి? విమర్శించడం. సేవకుని విమర్శించడం. నేను చెప్పాను ఒకసారి మీకు, సంఘంలో మనం మీటింగ్స్ ముందే సేవకునితో మంచి సత్సంబంధాలు ఉండాలి. 3 విషయాలు: సేవకుని గౌరవించడం, సేవకుని విమర్శించడం, సేవకుని ఆరాధించడం. ఏం చేయాలనుకుంటున్నా నువ్వు? సేవకుని ఆరాధించడం, సేవకుని విమర్శించడం, సేవకుని గౌరవించడం. ఈ 3 ఏం చేయమని దేవుడి వాక్యం చెప్తుంది? ఇంకా నేను ఆరాధించడం వల్ల దేవుడి దగ్గర మా మెడలో దండేసి మాకు ఫ్లవర్ హౌస్ పెట్టి నా పుట్టినరోజు కేక్ కట్ చేయమని నేను ఎప్పుడు చెప్పను. ఆరాధన చేయదు అసలు పర్సన్. ఇక నా బొమ్మను ఒక చిన్న దాంట్లో పెట్టుకుని మీ కిచెన్ పెట్టుకోమాట, లేదా కుదురు లేకుండా పుట్ట పెట్టుకుని ముద్దు పెట్టుకోమాట. అసలు అభిమానం వద్దు. యేసు ప్రభు కావాల్సిన అభిమానులు కాదు, ఫ్యాన్స్ కాదు కావాల్సింది. ఎవరు కాదు చెప్పండి? ఫాలోవర్స్. అంటే ఫాలోవర్స్, వెంబడించేవాడు కావాలి యేసు ప్రభు. ఫ్యాన్స్ వద్దమ్మా యేసు ప్రభు. మేము ఆయన ఫ్యాను, షాలేం రాజు ఫ్యాను, అది సతీష్ ఫ్యాన్, ఫ్యాన్ తయారు. అందుకే తల ఒక ఫ్యాన్ అయిపోతున్నారు. ఇక్కడ ఊపిరి లేదు, ఏం లేదు జరగట్లా. దయచేసి అవన్నీ పెట్టుకోవద్దు. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ మనుషులు. ఏరియా మనం అంటే స్వభావం ఎవరైనా ఏ సేవకుడైతే ఏమైందమ్మా? అందరూ మనుషులే కదా. ఆ పైన చూడపడ్డారా? వాళ్ళకి ఒక 10 days, ఒక 15 days, ఒక నెల గడపండి తెలిసింది మీకు. అబ్రహాము లోతు, లోతు అబ్రహాము. అబ్రహాం పడిపోడా, లోతు పడిపోయాడు. ఎందుకు చెప్పండి? లోతు అబ్రహాం చూశాడు. అబ్రహాం ఎవరు చూశాడు? దేవుడు చూశాడు. అందుకే పడలా. లోతు అబ్రహాం. అందుకే మనం మనుషుల వైపు చూస్తూ ఉంటే పడిపోతా ఉంటాం చాలాసార్లు. అది ఈ సేవ కాకపోతే ఆ సేవ కొంతమందికి అసలు గిరగిర తిరుగుతూ ఉంటారు. జాగ్రత్త. మనసు నిగ్రహంగా పెట్టుకోవాలి, స్థిరత్వంగా. అది ఆ రోజు సేవకులు చెప్తుంటే ఇష్టం లేని మాట చెప్తే చంపారట. అనుకూలమైన బోధకులు ఏర్పాటు చేసుకుంటున్నారు. మీ మాత్రం మా దగ్గరకు వచ్చి ఈ మాటలు చెప్పాలి. మా దగ్గరకు వచ్చినప్పుడు వాక్యం మాకు అనుకూలమైన బోధన చేయాలి, లేదంటే మిమ్మల్ని మళ్ళీ పిలవం, లేదంటే మిమ్మల్ని తీసేస్తాం, లేదంటే మా పరిచయం మీరు అవసరం లేదు. ఏంటి మాటలు అసలు? ఇది సరైన విధానం కాదమ్మా. ఆ రోజు ప్రవక్తను అలాగే చేశారు. పూర్వం ముందున్న ప్రవక్తను అలాగే హింసించిన మత్తయి సువార్త 5వ అధ్యాయం కూడా చెప్పారు. ఈ రోజు చాలా మంది భవిష్యత్తులో మనకి ఇటువంటి రాకుండా ముందుగా హెచ్చరిస్తారు. దేవుని కృపను ఇప్పటివరకు దేవుడు చక్కగా నడిపిస్తూ వస్తున్నారు. సేవకుని విషయంలో మాత్రం ఒక్క మాట, నిన్న కూడా వాక్యం చదువుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. 2 మాటలు రోమపత్రికలో ఒకటే చెప్పాడు దేవుడు. చూడండి, రోమపత్రికలో 14వ అధ్యాయం, రోమపత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. వరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుటయు పడుటయు అతని సొంత యజమానుని పనియే అతడు నిలుచును. ప్రభువు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. అది తన సొంత యజమాని. ఒక సేవకు నిలబడాలన్నా పడిపోవాలన్నా అది మీ పని కాదమ్మా. మీరు పడేమంటే పడిపోవడం, మీరు పడేస్తే పడిపోవడం, మీరు నిలబెడితే నిలబెట్టడు. ఆ రోజు విశ్వాసులు ఇస్రాయేలు తప్పు కూడా చేశారు. ఎంతమందిని హింసించారమ్మా? ఆ దోషం, ఆ పాపం వాళ్ళ మీదకి వచ్చేసింది. చాలా భయంకరంగా. మన పద్మం కూడా చెప్తుంది, వాళ్ళ దగ్గర ఒక ఆయన ఏదో అన్నాడంట. అన్న 1 month కదా టైం అంట. ఒక ఆయన ఏదో పురుగులు పడిపోతారంటే 1 month ఏమైంది? ఆయనకి కూలిపోయింది. చూసారా? అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే నేను సజీవ సాక్ష్యాలు కూడా ఉన్నాయి మన మధ్యలో. అందుకనే మనం ఎప్పుడు కూడా ఆ విషయంలో మనం చక్కగా మంచి మనసుతో ఉండాలని దేవుడు వాక్యం చెప్తా ఉంటాం. ఆరాధించొద్దు, విమర్శించొద్దు, గౌరవించండి. ఇది కూడా. తర్వాత ద్రోహం అంటే నమ్మక ద్రోహం. దేవుడు నమ్మాడు, ఎన్నో మార్పాత ప్రభావ ఒప్పుకున్నామని అంటే మళ్ళీ నమ్మి మళ్ళీ దేవుడు సహాయం మళ్ళీ దేవుడు లేదు మరలా ఇలా ఎన్ని మారులో సరే
వచ్చింది చెప్పండి? 29. రిపీట్ అయిన పదాలు మీరు క్రోడీకరణ చేసుకుని వాటిని షార్ట్ చేసుకోవచ్చు కావాలంటే. మొత్తం 29 పాపాలని వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మేము 10వ అధ్యాయం మొదటి వచనం నెహెమ్యా 10:1 మేము ఒప్పుకొని అయిపోయింది, ఒప్పుకున్నారు. మరి మీరు ఒప్పుకుంటారో లేదో మరి మనం ఈరోజు చేయాల్సిన పని అది మంచి పని. ఉపవాసం అన్నప్పుడు 24వ తేదీ ఒకటి ఒప్పుకోవడానికి జరగాలి ఖచ్చితంగా. ఒకవేళ ఇది జరగకపోతే ఈ కూడిక మనకు ఆశ్చర్యకరంగా ఉండడం. ఇక రెండోది ఏంటి తెలుసా? చెప్పినది ఏం చెప్పారు అంటే దేవుడు ఎటువంటి వాడో చెప్పారు. ఆ రోజు దేవుడు ఎటువంటి వాడో చెప్పారు. 2 దేవుడు ఏం చేశాడో చెప్పారు. 3 ఏం చెప్పారు తెలుసా? వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పారు. 3 విషయాలు చెప్పారు దేవుడితో. 3 విషయాలు. ఒకటి ఒప్పుకున్నారు, సింపుల్ గా మీరు చెప్తారు. రెండోది ఏం చెప్పారు? మేము ఒప్పుకొని చెప్పినది ఏం చెప్పారు? నువ్వు ఎవరో ప్రభా, నువ్వు ఎవరో తెలుసా అని చెప్పారు. 2 నువ్వు మాకు ఏం చేసావో తెలుసా, మా పితరులకు ఏం చేసావో తెలుసా అని చెప్పారు. మా పరిస్థితి ఏంటో తెలుసా అని చెప్పారు. 3 పాయింట్లు ఉన్నాయి చెప్పిన విషయాలు. దాంట్లో ఆయన ఎవరో ఒకసారి టిక్ పెడదాం. ఆయన ఎవరో చూడండి ఒకసారి. 9వ అధ్యాయం 5వ వచనంలో చివరి లైన్, 5వ వచనం చివరి లైన్, నిరంతరము మాకు దేవుడు, నిరంతరము మాకు దేవుడు. ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. నిరంతరము మాకు దేవుడు. ఇది కూడా మనం ఆరాధించాలి ఈరోజు, ఈ యొక్క 24వ తేదీ. నిరంతరము మాకు దేవుడు. ఈరోజు నాకు ప్రభువా మాకు ఎప్పుడు నువ్వు దేవుడు అయ్యా. ఒకటి. రెండోది ఏంటి తెలుసా? దాని కింద సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామం మీదయ్యా. సకల ఆశీర్వచన స్తోత్రం మించిన ఘనమైన దేవుడు అయ్యా నువ్వు. ఎంత మంచి పాయింట్ అమ్మా. ఈ ఆరాధన, ఈ యొక్క ఉపవాస పూజలో మనం చెప్పాల్సిన పాయింట్. దేవుడిని బాగా పొగడాలి, దేవుడిని బాగా ఆరాధించాలి, దేవుడిని బాగా స్తుతించాలి. ఆ దేవుడు అట్రాక్ట్ అయిపోతాడు, దేవుడు దిగిపోతాడు అంతే ఖచ్చితంగా. దేవుడికి సమస్య క్లోజ్ చేస్తాడు. క్లోజ్ అంతే, డౌట్ లేదు దాంట్లో. 3వ బలం ఏంటి తెలుసా? 6వ వచనం నీవే అద్వితీయ దేవుడు, అద్వితీయుడు. 3వ అద్వితీయుడు. ఈ పాయింట్ రాసి నిలబడి ఆరాధన చేయాలి. అందుకే రాసుకోవాలి, బుక్ పట్టుకోవాలి. వాళ్ళు కూడా అలాగే చేశారు. కొన్ని క్రమాల్లో నుంచి నడిపిస్తాను మేము జాగ్రత్తగా. 3 అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ఒకే ఒకడు, ఒకట్లేదు. ఈ సాటి ఇంకెవ్వరు సాటలేరు. తర్వాత చూడండి, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉన్నదని అందరినీ, సముద్రములను వాటిలో ఉన్నది అందరినీ సృజించి వాటన్నిటినీ కాపాడు వాడవు. మొత్తం పాయింట్ రాసుకోవాలి. ఆరాధన చేసేటప్పుడు చెప్పాలి, ఆ ప్రభా నువ్వు నిజంగా ఆకాశాన్ని, మహాకాశాన్ని, భూమిని మొత్తాన్ని, సముద్రంలో వాటిలో మొత్తాన్ని నిజంగా సృష్టించి కాపాడుతున్న దేవుడు అయ్యా నువ్వు. ఈ మాట చెప్తున్నప్పుడు మన హృదయాల్లో ఎంత సంతోషం ఉంటుందన్న నిజంగా. ఈ ఆరాధన ఎప్పుడు చేయాలి? ఒప్పుకొని చేయాలి. ఒప్పుకోకుండా చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి ఆ మాట? మాడిపోయిన దగ్గరట్లాగా ఉంటుంది. అందుకని మనం ఒప్పుకొని చేయాలి. ఖాళీ అయిపోతుంది. చాలా వారం అంతా దిగిపోయి తేలిగ్గా ఉంటుంది హృదయం. అప్పుడు బాగా చేయాలి. నెంబర్ 2 మనం చేయాల్సిన పని. ఇది ఎన్నో పాయింట్ తెలుసా? 4 పాయింట్లు వచ్చిన ఆరాధన పాయింట్. ఇప్పటికి 4వ పాయింట్ కొంచెం పెద్దది. 4వ పాయింట్. ఇప్పుడు 5వ పాయింట్ దగ్గరికి వెళ్తున్నా. 7వ వచనంలో చివరి లైన్, అబ్రహామును పేరు పెట్టిన వాడవు. అబ్రాహాముకి అబ్రహాము అని పేరు పెట్టినవాడు. అంటే పేరు పెట్టినవాడు, పేరు పెట్టేవాడు. మన పేరు మార్చేస్తాడు అన్న దేవుడు. మన జీవితాన్ని మార్చేస్తాడు. జీవితం మారిందంటే ఏం మార్చేసుకోవచ్చు? పేరు మార్చేసుకోవచ్చు. ఊరు మారితే మార్చుకోవాలండి, జీవితం మారితేనే మార్చుకోండి పేరు. ఇంకా తర్వాత 5వ పాయింట్ అయిపోయింది. 8వ పాయింట్ చివరి, నిబంధన చేసిన వాడు. 8వ పాయింట్ చివరి లైన్, నిబంధన చేసిన వాడవు. 8వ పాయింట్లో 8వ వచనంలో చివరి లైన్, నిబంధన చేసిన వాడవు. ఆయన మనతో నిబంధన చేస్తాడు. ప్రామిస్, మీరు నాకు ప్రామిస్ చేయండి ఈరోజు, నేను కూడా ప్రామిస్ చేస్తాను. మీకు ఈ సమస్యలన్నీ బాగుపడతాను ఖచ్చితంగా. నిబంధన చేసిన వాడవు. ఇది 6వ పాయింట్. తర్వాత దాని పక్కనే 9వ, నీతిమంతుడు. నీతిమంతుడు. ఇంకా మంచి మంచి పాయింట్లు వస్తాయి చూడండి ఒకసారి. 9 నీతిమంతుడు. 6 పాయింట్ అయితే నీతిమంతుడు అంటే నిజంగా ఆయన మాట ఇచ్చాడు తప్పకుండా నెరవేరుస్తాడు.
తర్వాత 13వ వచనంలో 12వ వచనం పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన వాడవు, రాత్రి కాలమందు డాషించి అగ్ని స్తంభంలో ఉండిన వాడవు. పగటి కాలంలో మేఘస్తంభంలో ఉండిన వాడవు, రాత్రి కాలమందు అగ్ని స్తంభంలో ఉండిన వాడు అనే పాయింట్ రాసుకుంటారు. ఇది ఎక్కడుందంటే 12వ వచనం 8వ ఆరాధన పాయింట్ చెప్పారమ్మ వాళ్ళు అక్కడ. ఒక స్థలంలో అందరూ ఏర్పడి గుంపులుగా కూర్చొని ఏక మనసుతో అయ్యా మా పితరులని పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా అని ఎంత చక్కగా చెప్పారు. పగలు మేఘ స్తంభంగా నడిపించావు, రాత్రి అగ్ని స్తంభంగా నడిపించావు ప్రభా. మా పితరులను ప్రభా ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఈరోజు మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభా, నీకు స్తోత్రాలు. నేడు మాతో నుండి కూడా మమ్మల్ని నడిపిస్తున్నావు అని ఆరాధన చేయాలి. ఇది 8వ పాయింట్. తర్వాత 17వ వచనంకి వచ్చేసరికి చివరి పాయింట్ చూడండి. 17 చివరిలో అయితే అక్కడి చదువుదాం. అయితే 17 చివరి లైన్లో క్షమించుటకు సిద్ధమైన దేవుడు. 9వ పాయింట్ క్షమించుటకు సిద్ధమైన దేవుడు. ఇందాక ఇన్ని పాపాలు ఎంత కంగారు పడారు మీరు. అది కంగారు ఒప్పుకుంటే ఈయన ఎటువంటి దేవుడు తెలుసా? క్షమించడకు సిద్ధమైన దేవుడు. సిద్ధమైపోయాడు ఆయన. ఒప్పుకోవడానికి మీరు సిద్ధమా? క్షమించడానికి నేను సిద్ధం అంటాడు దేవుడు. క్షమించడానికి నేను సిద్ధం, మనం ఒప్పుకోవడానికి నీవు సిద్ధమా? అయితే సిద్ధంగా ఉంటుంది. తొందరపడము, నేను చెప్పినప్పుడు సిద్ధం. నిద్రపోవద్దాం, అప్పుడు అటు ఇటు తిరగవద్దు, వేరే ఆలోచన పెట్టు. ఇంట్లో ఉండి కొనుక్కున్నప్పుడు అయ్యే ఆలోచన ఎక్కడ ఉంటాయా ఎట్లా చెప్పం. ఈరోజు స్పెషల్ డే, ప్రత్యేకమైన ఉపవాసకుడుగా ఈ నెల 24 దేవుడు తల మీద దూడు పోసుకున్నారు. మరి ఒడిపట్లు కట్టుకుని వచ్చారా మీరు? దూడు పోసుకుంటే ఏం దూడు కనపడలేదు అనుకోవద్దు. మీ బాధ ఎంత పిచ్చి పిచ్చి మైండ్లో ఎంత బాగుందో మీకు. వాళ్ళు కంగారు పడదు. అందుకే చెప్తున్నాడు క్షమించుటకు సిద్ధమైన వాడు. ఎన్నో పాయింట్. తర్వాత దయా వాత్సల్యతలు గలవాడు. ఎంత మంచి లక్షణాలమ్మా. దయా వాత్సల్యతలు గలవాడు. ఇది చెప్పిన తర్వాత మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను, ఒక శుభవార్త చెప్తాను. మీరు ఆశ్చర్యపోతారు ఈరోజు. దయా వాత్సల్యతలు గలవాడు. తర్వాత దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడు. దీర్ఘశాంతమును బహు కృపయు. దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడు. తర్వాత 19వ వచనంలో వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవు. బహు విస్తారమైన కృప. ఇప్పుడు గెలిచండి ఆలోచిస్తారు. 12 బహు విస్తారమైన కృప. ఇందాకేమో బహు కృప, ఇప్పుడేమో బహు విస్తారమైన కృప గలవాడు. 12 పాయింట్. తర్వాత ఇక మధ్యలో ఎక్కడ లేకుండా డైరెక్ట్ గా 31 వచనం 31లో మహోపకారి. చూడండి, మహోన్నతుడైన మాట్లాడారు కదా. ఇక్కడ ఏంటి తెలుసా? మహోపకారం. ఆయన చేసే వీళ్ళు ఎలా ఉంటుంది తెలుసా? అసలు కన్నైపోతారు. గొప్ప గొప్ప ఉపకారాలు చేస్తాడు ఆయన. మహోపకారి, నీకు వందనాలయ్యా. తర్వాత ఇక దాన్ని కంటిన్యూ చేసుకుంటే నిజముగా నువ్వు పని చూసారు. అది కంటిన్యూ చేస్తే నీవు కృపా కనిక్రమ గల దేవుడవు. కృపా కనిక్రమ గల దేవుడు. కృపా కనికరం గల దేవుడు. ఇన్ని పాపాలు చేసినందుకు ఈ మాట చెప్పకపోతే దానికి పరిహారం కాదు. కృపా కనికరం గలవాడు. తర్వాత 32లో చేసిన, ఇది కూడా పెద్దది. 32లో చేసిన నిబంధనను నిలుపుచు కృప చూపునట్టి మహాపరాక్రమశాలిని భయంకరుడు మా దేవా. చూడండి డిజిగ్నేషన్స్. 32లో చేసిన నిబంధనను నిలుపుచు కృప చూపునట్టి మహాపరాక్రమశాలి భయంకరుడు మా దేవా. ఈ మాటలు ఎలా వచ్చినాయి వాళ్ళకి చెప్పంటారా? అది వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఉపవాస దినము, అది దేవుని ఆత్మచేత వాళ్ళని నడిపిస్తున్నాడు దేవుడు. అందుకే ఎట్లాంటి మాటలు ఈరోజు మనకి ఆత్మచేత వాక్యాన్ని చదివిస్తున్నాడు. ఈరోజు వాళ్ళకంటే గొప్పవాళ్ళు మనం. అయ్యో వాళ్ళని నడిపించలేదని బాధపడద్దు, వాక్యం చూపెడుతున్నాడు ఆత్మదేవుడు మనకు. ఆ తర్వాత 33లో మా మీదకి వచ్చిన శ్రమలన్నింటిని చూడగా నీవు న్యాయస్థుడవు. న్యాయస్థుడు.
న్యాయస్థుడు. ఎన్నో పాయింట్ చెప్పండి ఇది? 16 వచ్చినాయమ్మా. న్యాయస్థుడవు. అసలు నేనైతే నిజంగా నా డైరీ ఎలా చేస్తుందా, వాళ్ళు చేసిన తప్పులన్నీ రాశాను. తర్వాత ఆరాధన పాయింట్లు రాసుకున్నా. అసలు తప్పులు ఒప్పుకుంటూ ఆరాధన చేస్తున్నప్పుడు నిజంగా ఎలా ఉందంటే, నిజంగా నేను అనుకోవడం మా వాళ్ళు మీకు చెప్తున్నా అర్థం చేసుకోవడం కోసం. నిజంగా అసలు మిడ్నైట్ 12:30 ఆ రాత్రి 12:30 అయింది. నాటుకోడి మాంసం బాగా పులుసు పెట్టి ఏమ్మా 4 చపాతీలు పెట్టి బాగా ఆకలితో ఉన్న నేను కూర్చుంటే తినేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి నాకు. ఇక్కడేమో అది తుంచుతున్నాను, దాంట్లో ఆ చారులో పెడతాను, నోట్లో పెడతాను. బాగా ఆకలేస్తా. అసలు 2 రోజులు చేయిందల్లా అర్ధరాత్రి 12:30 అయింది. ఎలా ఉంటుంది చెప్పండి అప్పుడు. మీ అక్క కొన్ని అది తిన్న తర్వాత ఎలా ఉంది, నోటికి ఫ్లేవర్ ఎలా ఉంది, ఫ్లేవర్. ఇప్పుడు నిజంగా మన ఫ్లేవర్ ఏంటో తెలుసా? ఇటు పక్కన పాపాలు, అటు పక్కన రవ్వా అని మాట చెప్తా ఉంటే నిజంగా మన హృదయంలో ఎంత ఉద్యమం వస్తామో. అది అందుకే చెప్పాలంటే కొడుకు ఉద్యమంగా చెప్పాలి, ఏదో చెప్పాలని కాదు. నువ్వు నిజంగా క్షమించడానికి సిద్ధమైన మనసు కలవాడు అయ్యా. నిజంగా నేను నిజంగా ఇలా పాస్గా చెప్పినట్టుగా అయ్యా నేను సేవకులను విమర్శించానయ్యా, నిజంగా నీ మాట వినలేదయ్యా. కానీ మీకు చెప్పాల్సిన గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? నేను చెప్పాల్సిన గుడ్ న్యూస్ తిమోతి రాసిన 1వ పత్రిక. ఇక్కడ చూడండి, నేను మీకు చెప్పే గుడ్ న్యూస్. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. 2వ అధ్యాయం 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం చివరిలో తన స్వభావములకు విరోధంగా. ఇప్పుడు యేసుక్రీస్తు స్వభావం ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు రాసిన 18 పాయింట్లు 16 పాయింట్లు ఆయన స్వభావం. ఇప్పుడు దీంట్లో ఒక మాట చెప్తాను చూడండి, క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు అనేది ఆయన స్వభావం. ఇప్పుడు నీలో ఇందాక నేను 29 పాపాలు చెప్పాను కదా, ఒక పాపం ఉందని చెప్పి నువ్వు ఉదాహరణ ఏదో ఒక పాపం పేరు చెప్పండి, ఏదో ఒకటి. గర్వం. ఇప్పుడు నేను చూడండి ఉదాహరణ పద్మకులు గర్వం ఉంది అనుకుందాం కొద్దిసేపు. గర్వం ఆమె స్వభావం ఏంటి? గర్వం. కానీ యేసుక్రీస్తు స్వభావం ఏంటి? క్షమించడానికి సిద్ధమైన. క్షమించడానికి ఆయన స్వభావం. ఇప్పుడు ఆమె ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నువ్వు క్షమించు సిద్ధమైన మనసు వాడివి, నాలో గర్వం ఉంది ప్రభా అంటే ఆయన స్వభావానికి విరోధంగా ఏది అంటే నిన్ను క్షమించకుండా ఉండడు, ఇట్టే క్షమించేస్తాడు. అప్పుడు నువ్వు ఫ్రీ అయిపోతావు, చాలా ఫ్రీ అయిపోతావు. అద్భుతం. నీలో అంత గొప్ప క్వాలిటీస్ కలిగిన దేవుడు, ఇంత క్వాలిటీస్ కలిగిన దేవుడు ఎక్కడ దొరుకుతాడని మనకి. అమ్మో, ఈ మాటలని 16 వచనం చదివినప్పుడు సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా. ఒక పాయింట్ అయింది. సుగుణాల సంపన్నుడు ఒక పాయింట్ అయింది. స్తుతి గానాల వారసుడు చెప్పాలి. ఇంకా అది అవ్వలేదా? స్తుతి గానాల వారసుడు చెప్పాలన్నాను. ఇప్పుడు చెప్పే ముందు సుగుణాల సంపన్నుడు. ఎన్ని సుగుణాలు నిజంగా. అందుకే ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు అవలీలగానదని గుర్తింపగలను, ఎంతో సుందరుడమ్మ యేసు, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ యేసు. జాన్ ఫిలిప్ అని ఒక సేవకుడు, జాన్ ఫిలిప్ అన్నాడు, అయ్యా ప్రభా నేను తప్పు చేశాను ప్రభా, అయ్యా నిజమైన తెలియకుండా అయ్యా జనంలో నేను చాలా దొంగిలించాను అయ్యా, నన్ను క్షమించాయా అని ప్రార్థన చేస్తా ఉంటే సాతానుడు వచ్చాడంట. వచ్చి పక్కన నిల్చొని, చూసావా నువ్వు ఎన్ని తప్పులు చేసావో, ఇక నీ జీవితం సర్వనాశనం, నువ్వు సేవకుగా ఉండడానికి పనికిరావు, నీ లైఫ్ వేస్ట్, నీ జీవితం నీ సేవంతా పోయి ఎన్నో తీసుకొచ్చేసాడంట. భయం వేసిందంట, చాలా భయం వేసిందంట. అయినా సరే వాడు చెప్పే మాటలన్నీ చెవుల్లో వినపడుతున్నాయి, మనసులోకి వెళ్ళిపోతున్నాయి. అయితే దేవుడిని వాడు చెప్పే మాటలను చెవుల్లోకి వెళ్ళిపోయి హృదయంలోకి వెళ్ళిపోయే లోపల ఒక పని చేశాడంట. మిత్రం ఏం తెలుసా? వెంటనే ఆరాధన స్టార్ట్ చేశాడంట. ఆరాధన తన పాపాలు ఒప్పుకుంటూ ఉంటే ఏం చేశాడు చెప్పండి? అపవాదుడు వచ్చి ఏం చేశాడు? ఆ బ్రదర్ చెవులో ఏం చేశాడు? అయిపోయింది నేను చాపడని గుసగుసలాడుతూ ఉంటే ఇక ఒప్పుకోవడం ఆపేసి ఏం చేశాడు చెప్పండి? ప్రభుని ఆరాధించడం చెప్పాడంట. ఆరాధిస్తూ ఉంటే ఇక చెప్పే మాటలు ఆగిపోయినాయంట. ఆ తర్వాత వాడు ఇక్కడే లేడంట, వెళ్ళిపోయాడంట. వాడు ఆయన హృదయం ఎలా ఉంది చెప్పండి? ఇక తేలికైపోయి చాలా స్టాండింగ్ వేసి ఏం పర్వాలేదు ప్రభు నాకు అభయం ఇచ్చాడని చేశాడంట.
అది ఒప్పుకొని ఎంత ప్రాముఖ్యమైందో ప్రభుని ఆరాధించడం కూడా. అందుకనే వాళ్ళు 9:1 నుంచి 10:1 వెళ్ళడానికి ఈ మధ్యలో వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఒకటి మేము ఒప్పుకొని ఫస్ట్ 29 పాపాలు మార్చి చెప్పి కొన్ని ఒప్పుకుంటూ వచ్చారు. ఒప్పుకున్న తర్వాత చెప్పిన వాటిని ఏం చెప్పారు? ఒకటి దేవుడు ఎవరో చెప్పారు. ఇక రెండోది దేవుడు మాకు ఏం చేశాడో చెప్తున్నారు. దేవుడు మాకు ఏం చేశాడు చూడండి. దేవుడు ఎవరో ఎక్కువ చెప్పలేకపోయాను. చాలా పాయింట్స్ దాంట్లో మీరు రాసుకున్నారు కదా, వాటిని చదివితే మీకు అర్థమైపోయింది. దాంట్లో మీకు బాగా అనిపించిన పాయింట్ ఏంటి చెప్తారు? ఒకటి అదే అనిపించిన పాయింట్ ఎవరైనా చెప్తారా? మీరు రాసుకున్న 16 పాయింట్లు అదే ఉందా ఈ పాయింట్ ఏంటి? కూరలన్నీ పెట్టి ఏ కూర బాగుందని చెప్పరా మీరు? అయ్యేది బాగా చెప్తారు మీరు. ఏమో మరి 16 పాయింట్లు మిమ్మల్ని పెట్టి ఏది అంటే అది టేస్ట్ చేస్తే నీకు తెలిసేది మహోపకారి అనేది మక్కాకి తెచ్చినట్ట. ఆ ఫ్లేవర్ అది, ఆ ఫ్లేవర్. నాకు మీ ఫ్లేవర్ ఏంటి? చూస్తారు, అద్వితీయుడు. ఒకే ఇలా ఒక్కొక్కడు చెప్తూ ఉంటారు. తినకుండా చెప్తే డూబ్ అంటాను. అనుభవించి నిజంగా చెప్తా ఉంటే అది అంత చక్కగా ఉంటుంది తెలుసమ్మా నిజంగా. అందుకని 2వ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ 3వ పాయింట్, దేవుడు చేసిన ఉపకారాలు, దేవుడు చేసిన మేలులు, స్తుతి గానాల వారసుగా. చూడండి ఒకసారి దాంట్లోనే 9వ వచనంలో. ఇంకా మీరు ఫస్ట్ 7వ వచనం చదివితే 7వ వచనంలో దేవా యెహోవా అబ్రహాము ఏర్పరచుకుని అంటే ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకోవడం దేవుడు చేసిన పని. అబ్రహాము ఏర్పాటు చేసుకున్నాడు, ఇక్కడ మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పరచుకుని తర్వాత రప్పించి దాంట్లోనే ఉంది. యువతలకు అతను రప్పించి తర్వాత కొంచెం ముందుకు వెళితే చెప్పుకుంటూ వెళితే 9వ వచనంలో ఐగుప్తులో మా పెద్దలు పొందిన శ్రమలను నువ్వు చూచితివి చూచిన వాడు అంటే చూచితివి అది కూడా అర్థం చేయాలి. చూడండి, ఏర్పరచుకుని రప్పించి చూచితివి. ఏం చూశాడు? శ్రమలు. మీరు పడుతున్న శ్రమను దేవుడు చూచాడు. చూడటం అంటే స్తుతేగా, ప్రభు చేసిన మేలే కదమ్మా. ప్రభు నా శ్రమను చూచాడు, కృతజ్ఞతలు, థ్యాంక్స్ ప్రభా. తర్వాత వింటివి ఎర్ర సముద్రంలో వారి మొలను నీవు వింటివి. మన ప్రార్థనలన్నీ దేవుడు వింటున్నాడు. వినేసావు ప్రభా. మా పితరుల పట్ల నువ్వు ఎన్నో ప్రార్థన చేశారు. ఎర్ర సముద్రం దగ్గర అన్నాడు మెయిన్ పాయింట్. ఎర్ర సముద్రం దగ్గర ఎంత మొరపెట్టి ఉంటారు చెప్పండి. ఏమో మీకు అర్థమవుతుందా? ఎర్ర సముద్రం దగ్గర ఎంత ప్రార్థన జరిగి ఉంటుంది? మీకు ఎర్ర సముద్రం తెరితే జరగడానికి ఎక్కడ ఎర్ర సముద్రం, మామూలు సముద్రమా? ఎంత పెద్ద సముద్రం. అక్కడ ఎంత ప్రార్థన చేశారు అంటే దీని అర్థం ఏంటి తెలుసు? మీకు ఎంత పెద్ద శ్రమస్సు వచ్చింది, ఎంత పెద్ద బాధ వచ్చింది, అక్కడ మీరు ఎంత ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన దేవుడు ఆలకించరా? ఎంత తగ్గించాడు. ప్రభు నువ్వు చేసిన మేలు నేను మర్చిపోలేదా, వింటివి. తర్వాత ఇంకా మీరు చూస్తే 10వ వచనం చదువుకుంటూ వెళితే నీవు తెరపగా నీవు వారి యొక్క సూచక్రియలను మహత్కార్యాలను చూపించితివి. దేవుడు ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు చూపించాడు మీ పట్ల. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి దేవుడు ఒక కార్యం కూడా చేయలేదా? ఎన్ని ఆశ్చర్యాలు అద్భుతాలు చేశాడు మీ పట్ల. ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. అవి ఎందుకు ఆపేశాడు కూడా దేవుడు చెప్పాడు కూడా ఇందాక. ఆల్రెడీ కొన్ని జరిగించాడు. ఎన్నున్నా కానీ అవును నేను మీ మాట వినకపోయినా మా పట్ల నేను జరిగించావు ప్రభావ, చూపించదివి. తర్వాత 11వ వచనంలో మరియు నీ జనుని ఎదుట నీవు సముద్రమును విభాగించినందున, సముద్రాన్ని చీల్చాడండి దేవుడు. విభాగించుట, సముద్రాన్ని భయంగా చేశాడు. విభాగించుట. తర్వాత నీవు పడవేసితివి. చివరి పాయింట్, పడవేసితివి అంటే ఎవరు పడేశాడు? దాంట్లో ఫరో రథాన్ని ఎక్కడ చేశాడు? 5 సముద్రంలో పడేశాడు. శత్రువుని మన ముందు లేకుండా ఎత్తేసాడు. ఇప్పుడు ఏర్పరచుకొని రప్పించి చూచాడు, విన్నాడు, చూపించాడు, విభాగించాడు, పడవేశాడు. తర్వాత 12లో చివరిలే అయ్యి ఉండి వారిని తోడుకొని పోతివి. ఇశ్రాయేలు ప్రజల్ని అక్కడ మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం ఎక్కడ తోడిపోయాడు? కనాన్లోకి తీసుకెళ్ళిపోయాడు. అద్భుతం కదా నిజంగా. తోడుకొని పోతివి. తర్వాత 11లో చివరి దయచేసితివి. సేనాయి పర్వతం మీద యేసు ప్రభువు దిగి
ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఎలా మోషే అన్నాడు, ఏమన్నాడంటే ప్రభు ఈ ప్రజలు ఎలా జీవించాలి ప్రభు అంటే వాళ్ళకి ఆజ్ఞలు కట్టడలు 10 కమాండ్మెంట్స్ చెడలేదా ఇచ్చాడు. దయచేసిదివి దేవుని ఆజ్ఞలు మనకి ఎవరితో దేవుడు చేస్తే మేలు కదమ్మా. దేవుని ఆజ్ఞలు మనకు మేలు కాదా? ఎంత మేలు. దయచేసిదివి. తర్వాత 14లో చివరిలో మోషే ద్వారా ఆజ్ఞలు కట్టడలు ధర్మశాస్త్రం వారికి నియమించిదివి. ఇలా మీరు నడుచుకోవాల్సిందే అని చెప్పేశాడు దేవుడు. నియమించిదివి. తర్వాత 15లో వారి ఆకలి తెచ్చుటకు ఆకాశం నుండి ఆహారము, వారి దాహం తెచ్చుకు బండల నుండి ఉదకమును తెప్పించిదివి. అసలు ఆహారం ఎక్కడి నుంచి తెప్పించాడు? నీళ్లను ఎక్కడి నుంచి తెప్పించాడు? బండలో నుంచి నీళ్లు, ఆకాశం నుంచి ఆహారం. ఎంత ఆశ్చర్యం ఉందో చూడండి. తెప్పించిదివి, తెప్పించావు ప్రభా అని మనం అన్వయించుకోవాలి. తర్వాత వారికి ప్రమాణం చేసిన దేశంలో స్వాధీనపరుచుకున్నారని వారికి ఆజ్ఞాపించిదివి. ప్రభు మనకి ఆజ్ఞాపించిన వాడు, ఆజ్ఞాపించిదివి. తర్వాత చూడండి చాలా ఆశ్చర్యమైన విషయం 19వ వచనంలో వారు నీకు బహుగా పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడిపై వారిని విసర్జించలేదు. మనల్ని విసర్జించలేదు అంటే విడిచిపెట్టలేదు దేవుడు, అంటే విడిచిపెట్టలేదు. తర్వాత ఎంత ముందుకెళ్తే రాత్రి అగ్ని స్తంభమును వారి పై నుండి వెళ్ళిపోక నిలిచెను. నీకోసం దేవుడు పగలు అగేస్తాము, రాత్రి అగ్ని స్తంభాన్ని నిలిపాడు. అంటే నిలిపిన వాడు, అంటే నిలుపుట అనేది దేవుడు చేసిన మేలు. నిలుపుట. ఒకసారి ఇక్కడ కాలుతాం, కొన్ని వస్తున్నాయి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒకసారి చెప్తా చూడండి. ఏర్పాటు చేసుకుంట, రక్షించుట, చూచుట, వినటం, చూపించటం, విభాగించటం, తడవేయటం, తోడుకొనిపోవటం, దయచేయటం, నియమించటం, తెప్పించటం, ఆజ్ఞాపించటం, విసర్జించకపోవటం, నిలుచుట. తర్వాత 30 వచనం వారిని బోధించడం నీ ఉపకారాత్మను దయచేసేదివి. మళ్ళా దయచేసేది ఉపకారాత్మ. దేవుడు చాలాసార్లు మిమ్మల్ని ఆదరిస్తున్నట్టు మాట్లాడాడు చాలా విషయాలు. సంఘ సేవకుల ద్వారా ఎన్నో బాధల్లో ఉన్నప్పుడు ఎన్నో ధైర్యం తెచ్చుకున్నది, భయపడద్దని మాట చెప్పించలేదని మీకు ఎన్ని చెప్పించాడు? అది దేవుని ఆత్మచేత చెప్పించాడు. తర్వాత నీవిచ్చిన మన్నాను ఈయక మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. వాడు ఇన్ని తప్పులు చేసిన, వాడు ఇన్ని బాధలు పెట్టిన యేసుప్రభుని దేవుని మాట వినకపోయిన దేవుడు చేస్తున్నాడు ఈ వేళ్ళని కూడా. తర్వాత 21వ వచనంలో ఈ మాట నాకు బాగా నచ్చింది. నిజంగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాల వారిని పోషించితివి. నువ్వు దేవుని ఎంత తొక్కు పెట్టావో, దేవుని ఎంత బాధ పెట్టావు, అయినా పోషించాడు దేవుడు. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఇక్కడ కూర్చున్నావంటే నువ్వు అనుకుంటావు నేనేదో పెద్ద మంచిగా ఆజ్ఞ పాటిస్తున్నాను అనుకుంటున్నావు. చాలా రాంగ్ అర్థం చేసుకుంటావు. దేవుని యొక్క మహాకృప నీకు గుర్తుపెట్టుకోవాలి, ఒప్పుకోవాలి. అందుకే ఇప్పుడు దేవుని దగ్గర పోషించితివి. తర్వాత 22లో చివరిలో ఓగి యొక్క దేశమును స్వతంత్రించుకొనివి. దేశాన్ని కూడా ఇచ్చేసాడు వాళ్ళకి. స్వతంత్రించుకోవడం దేవుడు చేశాడు, స్వతంత్రించుకొనుట. ఆ తర్వాత అదే పాయింట్ 24 కనపడింది. ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొనివి. ఆ తర్వాత చివరిలో 24లో చివరిది అప్పగించితివి. ఇది రాసుకోవచ్చు. అప్పగించితివి. ఏమో మన పితరులకి ఎన్ని దేశాలను అప్పగించాడు, ఎంత భూభాగాలు అప్పగించాడు. దేవుడు అప్పగించకపోతే వాళ్ళు శత్రువును కూడా అప్పగించేశాడు. తర్వాత వశపరచుకునివి 25లో వశపరచుకునివి సంతోషించేది. వాళ్ళకి సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు. 27లో మరి చూడండి, అందుచేత నీవు వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఇది కూడా ఇక్కడ అప్పగించింది వేరు. మనం తప్పు చేస్తున్నప్పుడు మనం దేవుడు అనారోగ్యాలకు అప్పగించాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. చూసారు చెప్పారు. నేనేం చెప్పాను ఇప్పుడు? మీరు తప్పు చేసినప్పుడు దేవుడు ఏం మిమ్మల్ని అనారోగ్యాలకు అప్పచెప్పాడు. మంచిదా కాదా? అప్పుడు మనం రూట్కి వస్తాం అనమాట. కొన్నిసార్లు అప్పగించు, అయినా మనం నేను పుట్టేగా, అయినా విన్నా. చూసారు అప్పగించదు అక్కడ. తర్వాత దానికన్నా చూడండి, వాళ్ళు మళ్ళా ప్రార్థన చేశారంట ప్రభుని బట్టి, నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షణను దయచేసేవి. వాళ్ళు బాధపడుతున్నారని చెప్పేసి శత్రువులకు అప్పగించినా మళ్ళా మీకు అనారోగ్యం వచ్చినా ప్రార్థన చేస్తే మళ్ళీ తగ్గిందా లేదా? అయినా మీరు పాపం చేయడం మారు. దేవుడు అదే చెప్తున్నాడు. మీకు అనారోగ్యం వచ్చింది, ప్రార్థన చేస్తున్నారు, ప్రభు విడిపించాడు, అమ్మయ్య అనుకుంటారు. అయినా మీరు చేసే తప్పు మాత్రం మారలేదమ్మ మీరు. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత దయచేసేవి, ఆ తర్వాత అప్పగించేవి. ఆ తర్వాత 36 చివరి కూడా నీవు ఆలకించి
నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించిదివి. ఎన్ని మార్లు విడిపించాడు? అనేక మార్లు. ఆయన ప్రేమ ఎంత ప్రేమ గలవాడు చూడండి. ఇక్కడ కూర్చొని నీ జీవితంలో దేవుడు ఎన్నిసార్లు నేను విడుదల తీసుకొచ్చావు. ప్రభు అనేక సార్లు మమ్మల్ని విడిపించావయ్యా, అయినా నీ మాట వింటలేదయ్యా, అయినా ప్రభా నిన్ను విసర్జిస్తున్నావయ్యా, అయినా నీవు సేవకు చెప్పిన మాట వింటలేదయ్యా, అయినా వాక్యాన్ని నడుచుకోలేదయ్యా, అయినా గర్వాన్ని విడిచిపెట్టలేదు ప్రభా. అమ్మో చూసారా. తర్వాత ఇక కొంచెం చూస్తే 30 చివరి చూస్తే దాంట్లో కూడా అనేక సంవత్సరములు వారిని వచ్చి చివరికి అప్పగించేది. తర్వాత 31లో చివరిలో విడిచిపెట్టక ఉంటివి. అక్కడ ఏమన్నాడు? అయితే నీవు మహోపకారమై ఉండి వారిని బొత్తిగా నాశనం చేయగలవు. చూసారు, దేవుడు బొత్తిగా నాశనం. మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మనకి ఏం చేశాడో దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు చెప్పండి? మనల్ని విడిచిపెట్టలేదు అక్కడ. దేవుడు బొత్తిగా విడిచిపెట్టలేదు. దేవుడు మనం పట్టుకునే ఉన్నాడంట. ఇవన్నీ స్థుతులు అన్నమాట. ఇప్పుడు 3 పాయింట్లు అయిపోతుందిగా. ఏం ఒప్పుకున్నారో చెప్పాను. రెండోది ఒప్పుకొని చెప్పిన దాన్ని బట్టి ఏం చెప్పారు? ఒకటి దేవుడు ఎవరో చెప్పారు, దేవుడు చేసిన ఉపకారాలు మేలు చెప్పారు. అదేమో సుగుణాల సంపన్నుడు, ఇదేమో స్తుతి గానాల వారసుడు. మూడో పాయింట్ ప్రస్తుత పరిస్థితి కూడా చెప్పారు. వాడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందని చెప్పారు. ఒక మాట చెప్పాలంటే 33 మా మీదకి వచ్చిన శ్రమలన్నింటిని చూడగా. ఇప్పుడు మేము ఎక్కడున్నాం? 32లో కూడా మా పితరుల మీదకి నీ జనులందరి మీదకి వచ్చిన శ్రమంతి మీ దృష్టికి అల్పముగా ఉండదు కాక మా మీదకి వచ్చిన శ్రమలన్నింటిని చూడగా. ప్రస్తుత పరిస్థితి చూడండి. 37 చెప్పలేం చదవండి. లాస్ట్ మాకు చాలా శ్రమలు కలుగుతున్నవి. అది చాలా మాట చాలు. మాకు చాలా శ్రమలు కలుగుతున్నది. ప్రస్తుతం అది పరిస్థితి. మాకు చాలా శ్రమలు వచ్చేసింది ప్రభా, కలుగుతుంది ప్రభా. ఈరోజు మీ పొజిషన్ ఎలా ఉంది చెప్పండి. ఇక్కడ ఈ మాట అందరికి తీసుకోవచ్చా? మాకు దగ్గర ఒక పాయింట్ పెడదాం. మీ శ్రమలో ఉన్న పేరు పెట్టుకున్నాం. మాకు దగ్గర అయ్యా మా కుటుంబానికి చాలా శ్రమలు అయ్యాయి, మాకు చాలా శ్రమలు వస్తున్నాయి ప్రభు, మాకు చాలా శ్రమలు కలుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి కూడా ప్రభు చెప్పాలి. ఉపవాస దినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకటి ఒప్పుకుంటున్నారు, 2 చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఆయన ఎవరో చెప్తున్నారు, ఆయన చేసిన ఉపకారం చెప్తున్నారు, వాళ్ళ పొజిషన్ వాళ్ళ స్థితిగతి చెప్తున్నారు దేవుని దగ్గర. ఇట్లాంటి కార్యక్రమాలు ఉపవాస దినప్పుడు జరగకపోతే ఏం చెప్తాం? ఉపవాస ప్రార్థన ఏదో వచ్చి సైలెంట్గా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? అసలు కరెక్ట్ విధానం కాదు. ఎప్పుడైతే ఇలా చెప్పారో క్లోజ్ అయిపోయింది, అధ్యాయం మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ చెప్పినన్నిటి మాటలు బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకున్నారంట. వాళ్ళు ఎటువంటి నిబంధనలు చేస్తున్నారు? గోల్డ్ నిబంధన చేస్తున్నారు. వాళ్ళంటే అవి చేసుకున్నారు, అవే నేను చేసుకోమని చెప్పను. వాళ్ళు మీరు 10వ అధ్యాయం చూస్తే ఒక్కసారి 10వ అధ్యాయం 28లో చివరి లైన్ చదవండి. 28లో చివరి లైన్, మన ప్రభు అయిన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. వాళ్ళు తీసుకున్న తీర్మానం ఏంటి చెప్పండి? శబ్దం ఎలా చేశారు? యెహోవా నిబంధనలను కట్టడలను. అంటే ఇక్కడి నుంచి దేవుని మాట వింటాం, ఇక్కడి నుంచి దేవుని మాటే వింటాం. శబ్దం కోరుతున్నారంట. శబ్దం అంటే ఎలా కోరుకుంటారు చెప్పండి? శబ్దం కోరేటప్పుడు ఏం చేస్తారు మనుషులు? ప్రమాణం చేసి చెప్పు అంటారు. అంటే అర్థం ఏంటి? చేసి అవుతారని చెప్పరా? చేంజ్ అవుతారు వాడు. అందరూ ఉన్న చోట అందరూ నిలబడి, అది కూడా జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మరి సిగ్గుపడేవాడు అంటే చెప్పదు, మీ ఇష్టం. నిలబడి ఏం చేయాలి తెలిసి మీరు చేద్దామన్నమాట. భయం జాగ్రత్తగా చూసుకోండి అందరూ. మీరు ఏం చేయాలి? లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాంతంలో మీరందరూ చేయండి. చాలు ప్రభువా, ఈరోజు పేపర్ మీద రాసుకుంటారు కదా, మీరు రాసుకుని పేపర్ పట్టుకొని ఒక చేతితో చదువుకుంటూ ఈ రోజు నుంచి ఇలా ఉంటాను ప్రభువా, ఇలా శబ్దం చేయాలి ప్రభు దగ్గర. చేయబెట్టి ఆనబెట్టి చెప్పిన దేవుడుగా ఆ శబ్దం చేయాలని మీకు నిజంగా ధైర్యం ఉందా? చెప్పాలి నిజంగా. వామ్మో అనిపిస్తుంది కదా. నిజంగా అది స్థిరమైన నిబంధన. అలా వాళ్ళు శబ్దం పోవడానికి కోరుకున్నారంట. ఇక్కడి నుంచి ప్రభు చెప్పినట్టు నడుచుకుందామని. ఇంకా పాయింట్ చదివితే చూస్తే ఇక్కడ 32 మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చిదమని నిబంధన చేసుకుంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పట్లా, ఈ పాయింట్ చెప్తారు. నిబంధన చేసుకున్నారు. తర్వాత ఇంకా చూస్తే 33 చివరి లైన్
మన దేవుని మందిరపు పనంతటి విషయంలోను ఆరాధనని నిర్ణయించుకుంటుమి. ప్రమాణము చేయుటకు కూడి ఇందాక నిబంధన చేసుకుంటుమి, నిర్ణయించుకుంటుమి. 35 చివర్లైన్, 35 చివర్లైన్ నిర్ణయించుకుంటుమి. 36 చివర్లైన్ నిర్ణయించుకుంటుమి. 37 చివర్లైన్ నిర్ణయించుకుంటుమి. 38 చివర్లైన్ నిర్ణయించుకుంటుమి. చూసారు ఎలా ఉన్నాయి పాయింట్లో అన్ని వచనాలు. 33 చివర, 35 చివర, 36 చివర, 37 చివర, 38 చివర నిర్ణయించుకున్నాం. ఫైనల్ తీర్మానం ఏంటో తెలుసా? చివరి పాయింట్ చదువు. చివరి లైన్ మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. అది చివరి తీర్మానం. అంటే ఒక మాట చెప్పాలంటే దేవుని మందిరాన్ని, ఆత్మ సంబంధమైన విషయాన్ని మేము విడిచిపెట్టము. అది చేస్తే మీ సమస్యను పోతాయమ్మా. ఎన్నో సమస్యలు రావచ్చు, ఎన్నో బాధలు రావచ్చు, ఎన్నో కష్టాలు రావచ్చు. మీరు ప్రభు దగ్గరే, ప్రభులోనే ఉండండి. మీకు ఏ సమస్య వచ్చి తప్పిస్తాడు దేవుడు, తెలుసా? చిన్న సమస్య వచ్చింది, బాధ వచ్చిందని దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకోండి. ఆ తర్వాత ఏం జరిగిందో దేవుని రెస్పాన్సిబిలిటీ కాదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు తెలుసా? నేను చాలా ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. కోడి పిల్లలు కోడి దగ్గర ఉంటే సేఫ్టీ కదా. కోడిని ఎంతసేపు ఉంటే డేంజరు. కోడిని విడిచి ఒక్కరోజు పిల్లలు ఉన్నాయంట. ఒక 5 పిల్లలు కోడిని విడిచుంటే వాటిని 3 చచ్చిపోవచ్చు కదా. 5 చచ్చిపోయినా పర్వాలేదు. కోడి పిల్లలు కోడి దగ్గర ఉంటేనే కొంచెం కష్టమైన, ఎవరన్నా వచ్చి బెదిరించినా, ఎవరన్నా బాధ పెట్టినా కోడి ఉంటే చాలు, ఆ పిల్లలు ఏం కావు, కోడి చూసుకుంటుంది. నువ్వు కోడి దగ్గర లేకపోతే నీ పరిస్థితి ఏంటి? అసలు దేవుడు ఆయన మందిరంలో ఉంటే, దేవుడు ఆయన మందిరంలో నువ్వు నిజంగా నువ్వు సేవిస్తే నీకు ఏది కాదు. అందుకే ప్రభు చెప్తున్నారు. ఎంత మంచి తీర్మానం తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న తీర్మానాలు అయితే వాళ్ళు తీసుకుని మిమ్మల్ని తీసుకోమని చెప్పట్లా. మీరు ఇన్స్పైర్ అయ్యి మీరు ఏం తీర్మానాలు తీసుకుంటారో అవి మీరు తీసుకోండి, మీ పర్సనల్. అది ఆ రోజు సిచ్యువేషన్ బట్టి వాళ్ళు తీసుకున్నారు. ఈ రోజు ఏ తీర్మానం తీసుకోమని చెప్పట్లేదు. అయితే మెయిన్ సారాంశం ఏంటంటే దేవుడిని మనం విడిచిపెట్టకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధ వచ్చినా. చూసా ఇప్పుడు 10వ అధ్యాయం మొదటి వచనం, మేము ఒప్పుకొని చెప్పిన దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసింది. రాయించుకుని ముద్రలు వేసుకున్నారంట. ఆలోచించిన ఒకసారి మొత్తం ఏం ఫోన్ చేస్తారు చెప్పండి. ఫైనల్గా 1 ఒప్పుకున్నారు, 2 చెప్పారు, 3 2 పాయింట్లు అయిపోయింది వాక్యంలో. ఒప్పుకునే చెప్పాను, చెప్పిన వాటిని చెప్పాను, స్థిరమైన నిబంధన. ఇప్పుడు చేసుకోవాల్సింది ఎవరు చెప్పండి? మీరేనా? మరి ఏం తీర్మానం చేసుకుంటారు? పేపర్లు కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి. మరి పేపర్లు మీ దగ్గరికి వచ్చి రాసుకునే ముందు మన ప్రార్థనకు వెళ్ళాలి, వాక్యాన్ని పెట్టి ప్రార్థన చేసుకోవాలి. అందరం ముందు మూసుకొని మరి వాళ్ళు ఏదైనా మంచి తీర్మానం తీసుకున్నారు. నాకు తెలిసి మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టమని తీర్మానం మంచిదే కాదు. ఎంత మంచి తీర్మానం ఎట్లా ఉందమ్మా? ఇక్కడి నుంచి ప్రభా నువ్వు చెప్పిన మాటే వింటామయ్యా. ఆ మందిరానికి సంబంధించిన విషయాలు కానీ నీకు చెప్పిన మాట చెప్పండి. నాకు ఇక్కడ చేసుకున్న తీర్మానాలు, నిర్ణయించుకుని నిబంధనలు మంచిగా కావాలి. మీరు కూడా అట్లాంటి మంచి తీర్మానాలు, నిబంధనలు చేసుకోండి. దానికంటే ముందుగా ప్రార్థన చేసుకోవాలి. కళ్ళు పూసుకోవాలి. అందరూ కళ్ళు పూసుకుని ప్రార్థించాలి. 1 నిమిషం రాసుకుని ఎన్ని వదిలి పెట్టుకుని చక్కగా 1 నిమిషం వ్యక్తిగతంగా ప్రార్థించాలి. పర్సనల్గా మరి దేవుడి వాక్యాన్ని ఉద్దేశించి, దేవుడి వాక్యాన్ని పట్టుకొని ఏ పాపం అయితే దేవుడు